ఒకరోజు మంత్రాలవ్వ తన గుహలో మంత్రదండంతో జపం చేస్తూ ఉండగా ఆ ఒక్క మంత్రాలవ్వ ఎదురుగా ఉన్న మహిమగల విగ్రహం నుంచి ఒక మాయాస్వరం వినిపించింది. మాతా మంత్రాలవ్వ, నీకు 100 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే మహిమ కలిగిన అమావాస్య రేపు రానున్నది. కావున నీ మంత్రదండాన్ని తూర్పు దిశలో పవిత్రమైన ఆ సదస్సులో ఒక్కసారి తడికి నీ మంత్ర జపమాలలతో సహా నీట మునిగి రావాలి. నీ శక్తి ఎప్పటికీ తేజోద్భవంగా వెలుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదే మర్చిపోకు. నీ శక్తిని ఎప్పుడూ ప్రసాద శక్తిగా మార్చే శక్తి నీలో ఉండాలంటే ఈ అమావాస్య రోజు ఆ పవిత్రమైన నీటిలో నీవు మునిగి రావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేతైనా సరే నువ్వు ఆ స్నానం చేయకపోయినా, మంత్రదండాన్ని నీట మునకపోయినా నీ శక్తి నశిస్తూ ఉంటుంది. జాగ్రత్త మంత్రాలవ్వ అని ఆ యొక్క విగ్రహం నుంచి మాయావాణి వినిపించింది. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా ఉంటూ ఉంది. తప్పకుండా స్వామి, తప్పకుండా మీ ఇచ్చిన ఈ ఆజ్ఞ ప్రకారం నేను రేపు సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఆ పవిత్రమైన నీటి వద్దకు వెళ్ళి చేరుకుంటాను. నా యొక్క మంత్రదండంతో పాటు నా మంత్రజపమాలని, నా శరీరాన్ని కూడా ఆ నీట ముంచి మంత్రోచ్చరణ చేసుకుంటూ తిరిగి మరలా నీ వద్దకు వస్తాను అని మంత్రాలవ్వ తన ఎదురుగా ఉన్న ఆ మహిమగల విగ్రహంతో చెప్పింది. అనుకున్న విధంగానే ఆ మరుసటి రోజు చాలా చీకటిగా మారిపోయింది గ్రామమంతా. అమావాస్య చాలా తీవ్రమైన భయంకరమైన స్వరాలతో ఊరు అంతా అల్లకల్లోలంగా అనిపిస్తూ ఉంది. మంత్రాలవ్వ మాత్రం సరిగ్గా 1 గంట సమయానికి ఆ మహిమగల విగ్రహంలోంచి చెప్పిన మాయావాణి ప్రకారంగానే మంత్రదండాన్ని తీసుకొని అడవి మార్గం గుండా నడుచుకుంటూ వస్తూ ఉంది ఈ మంత్రాలవ్వ. ఈడల ఉండగా ఆ అడవి మార్గంలో ఇంతకు పూర్వం మంత్రాలవ్వ తన మంత్రశక్తితో ఒక చేప గర్భంలోనికి ప్రవేశపెట్టిన ఒక మాంత్రికుడు తన శాప విముక్తిని పూర్తిగా ఆ రోజుతోనే తొలగించుకున్నాడు. చేప రూపంలో ఉన్న ఆ వ్యక్తి ఆ సరస్సు భాగంలోంచి బయటికి ఒక్కసారిగా నేలపైకి ఎగిరాడు. వెంటనే ఆ చేప కాస్త ఒక భయంకరమైన మాంత్రికుల్లా మారిపోయింది. ఆ మాంత్రికుడు గట్టిగా నవ్వుతూ, అరుస్తూ, కేకలు పెడుతూ జిలా అంటూ ఉన్నాడు. విడుదల, విడుదల! ఇంతకాలం చేప రూపంలో బందీగా ఉన్న నాకు నీటితో విడుదల చెందాను అంటే నేను మరణించి 100 సంవత్సరాలు పైగా అయిందన్నమాట. ఈరోజు మగుళ దీక్షక పిశాచిక అమావాస్య అంటే ఈ రోజు నా శక్తి అధికంగా ఉంటుంది. వసే మంత్రాలవ్వ, నిన్ను ఎక్కడ ఉన్నా ఈ రోజు ఖచ్చితంగా బంధించి తీరుతాను. ఇక నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎక్కడ ఉన్నావు ఓ ఈ మాయా గట్టిగా? మంత్రాలవ్వ ఎక్కడ ఉన్నదో తక్షణమే నా ముందుకు నీ మాయాగర్తంలో చూపించు అని ఆ మాంత్రుడు గట్టిగా అరిచేసరికి ఆ మాంత్రుడికి ఎదురుగా ఒక మాయాదర్పణం ప్రత్యక్షమైంది. అందులో మంత్రాలవ్వ అడవి మార్గం వల్ల నడుచుకుంటూ వెళ్ళడం ఈ యొక్క మాంత్రికుడు గమనించాడు. అది చూసి మాంత్రికుడు సంతోషపడుతూ గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాడు. భల 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 మాయపట్టిక భల! నా అద్భుతమైన శత్రువుని మంత్రాలవ్వని చూపించి నాకు భలే మంచి సహాయం చేశావు. ఈరోజు ఎలా అయినా సరే మంత్రాలవ్వని పూర్తిగా నాశనం చేసి నా పగను చల్లార్చుకుంటాను అని ఆ మాంత్రుడు గట్టిగా నవ్వుతూ తన అనుచరులు ఇద్దరిని ఒక్కసారిగా అక్కడికి ప్రవేశపెట్టమని మంత్రాలు చెబుతూ ఉన్నాడు. ఓ ఈ కీటక కన్నిక,
పైశాచిక ప్రేతాత్మ పిశాచాలారా, వెంటనే నా ముందుకు ప్రత్యక్షం కండి అని మంత్రాలు చదవగా ఆ యొక్క మాంత్రికుడికి ఎదురుగా 2 అస్థిపంజరాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ అస్థిపంజరాలు ఆ మాంత్రికుని చూసి గట్టిగా నవ్వుతూ జిను అంటూ ఉన్నాయి. అరే, మాంత్రికుడు తిరిగి మరలా పునర్జన్మించాడు అంటే 100 సంవత్సరాలు గడిచాయన్నమాట. ఇక మంత్రాలవతి మన శక్తిని అధిగమించే శక్తి ఇంకా లేదు. జై హో గురు, జై హో, జై హో గురు, జై హో అని ఆ యొక్క అనుజులు ఇద్దరు ఆ మంత్రగాడితో చెబుతూ చాలా ఆనందపడుతూ ఉన్నారు. అది అంతా చూస్తూ ఈ యొక్క మంత్రగాడు తన అనుచరులతో జిలో అంటూ ఉన్నాడు. ఒరే అనుచరులారా, మంత్రాలబ్బా ఈ యొక్క అడవి మార్గం గుండా తన శక్తిని పెంపొందించుకోవడానికి ఆ పుణ్య నీటిలో మునగడానికి వెళ్తూ ఉంది. ఆ మార్గం మధ్యలోనే మంత్రాలను మనం శాపగ్రస్తులుగా మార్చాలి. తన శక్తిని మొత్తాన్ని మనం స్వీకరించాలి. మంత్రాలను ఇక మన కళ్ళలో మన గుప్పెట్లో పెట్టుకొని తన చేత మనకి సేవలు చేయించుకోవాలి. ఇక బయలుదేరండి, వెళ్ళి ఆ యొక్క మంత్రాలవని ఆపడానికి ప్రయత్నించండి. ఇందులో నేను ఒక్కసారిగా ప్రవేశించి మంత్రాలవని పూర్తిగా బంధిస్తాను. త్వరగా వెళ్ళండి అని ఆ యొక్క మంత్రగాడు తన అనుచరులిద్దరితో చెప్పాడు. చెప్పిన వెంటనే ఆ అస్థిపంజరాలు 2 అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయాయి. ఆ అస్థిపంజరాలు 2 నేరుగా తన గురువైన ఆ మాంత్రికుడు చెప్పిన విధంగానే మంత్రాలవకు ఎదురుగా ఒక్కసారిగా ప్రత్యక్షమై మంత్రాలవ చుట్టూ ఒక మహిమగలిగిన వలయాన్ని ఏర్పాటు చేశాయి. ఆ అస్థిపంజరాలు మంత్రాలవ ముందు నుంచుని జిలో అంటూ ఉన్నాయి. వచ్చే మంత్రాలవ్వ, ఎంత కాలానికి మా చేతికి చిక్కావే నువ్వు. ఈ రోజుతో నీ యొక్క మంత్రశక్తి మొత్తం పూర్తిగా నశించబోతుంది. నీ ప్రాణాలు కూడా పైకి పోతాయి. ఇంతకాలం నీ యొక్క మంత్రబంధ శక్తితో మాలాంటి పిశాచాలను మట్టి కనిపించావు. ఎంతో మంది మాంత్రికులను భూస్థాపితం చేసి శాపగ్రస్తుల్లా మార్చావు. ఇక నీటితో నీ ఆదరాలు పూర్తిగా నశించిపోతాయి. ఇప్పుడు నీ శక్తి మా శక్తి కన్నా చాలా తక్కువ. నిన్ను ఎలా అయినా సరే ఈ రోజుతో నీ చరిత్ర ముగించేస్తాను అని ఆ యొక్క అస్థిపంజరాలు 2 చాలా గట్టిగా నవ్వుతూ ఉన్నాయి. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మంత్రాలవ్వ ఆ అస్థిపంజరాలతో జిలో అంటూ ఉంది. ఒసే అల్పక అస్థిపంజరాలారా, మీ శక్తి ఇప్పుడు అధికముగా ఉండొచ్చు, కానీ మంత్రాలవ్వ మంత్రదండ ముందు ఎలాంటి పిశాచ శక్తులైనా నశించవలసిందే. మీరు పిల్ల పిచ్చుకలాంటి వాళ్ళు, నాకు దారి అడ్డులగండి, లేదంటే భస్మమైపోతారు. నా యొక్క పనికి అడ్డు వస్తే మీ యొక్క శరీర భాగాలన్నీ ధునాతులుగా మారిపోతాయి. నాకు మార్గం వేడవండి త్వరగా అని ఈ యొక్క మంత్రాలవ్వ గట్టిగా కోపావేశంతో రగిలిపోయి ఆ అస్థిపంజరాలతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ యొక్క అస్థిపంజరాలు 2 గట్టిగా నవ్వుతూ మంత్రాలవ్వతో జిలో అంటూ ఉన్నాయి. అరే, మంత్రాలవ్వకి కోపం వస్తుందిరా. ఒసే మంత్రాలవ్వ, నీ యొక్క కోపానికి భయపడే రోజులు ఇక వెళ్ళిపోయాయి. ఇక మా శక్తితో నిన్ను ఒక ఆట ఆడుకుంటాం. నిన్ను ఎలా అయినా సరే చిత్రహింసలు చేసి మాకు అనుచరులా పెట్టుకుంటాం. మంత్రాలవ్వ మా మంత్రదండాన్ని మోస్తూ ఒక బానిస బ్రతుకులా మార్చేస్తాం నీ బ్రతుకుని. మా శక్తిని తక్కువ అంచనా వేస్తున్నావు మంత్రాలవ్వ. నీటితో నీ చరిత్ర ముగుస్తుంది. ఇది సత్యం అని చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాయి. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మంత్రాలవ్వ ఇక కోపావేశంతో రగిలిపోయి తన నేత్రంలోంచి భయంకరమైన అగ్నిజ్వాలను నేరుగా ఆ అస్థిపంజరాలపై ప్రవేశపెట్టింది. ఆ అగ్నిజ్వాల శక్తికి ఆ అస్థిపంజరాలు 2 కాలి బూడిదలా అక్కడికక్కడే బూడిదలా మారిపోయాయి. అది అంతా చూస్తూ మంత్రాలవ్వ జిలో అంటూ ఉంది.
అనవసరంగా నా మార్గానికి ఎదురు వచ్చి నా కోపావేశానికి బలి అయిపోయారు. పిచ్చి పిచ్చుకల్లారా, వెళ్ళండి. నా మార్గం అడ్డు ఎవరైనా వస్తున్నా ఇదే గతి పడుతుంది అని చెప్పి మంత్రాలవ నడుచుకుంటూ ముందుకు వెళుతూ ఉంది. ఇంతలో పురుగులా మారిపోయిన ఆ అస్థిపంజరాలు తిరిగి మరలా నేరుగా తన రూపాన్ని పొందాయి. ఆ అస్థిపంజరాలు రెండు ఈ యొక్క మంత్రాలవ వెనకతల నుంచొని చిన్నంటూ ఉన్నాయి. ఇటు చూడు, నీ శక్తి గీత పని చేయదని చెప్పావు కదా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడదు మంత్రాలవ్వ అని చాలా గట్టిగా నవ్వుతూ ఉన్నాయి ఆ అస్థిపంజరాలు రెండు. మునుపటి భాగంలో ఆ మాంత్రికుడు చెప్పిన విధంగానే ఆ అస్థిపంజరాలు రెండు ఈ యొక్క మంత్రాలవ్వని ఒక భయంకరమైన మంత్రబలంలో బందీగా ఉంచారు. కానీ మంత్రాలవ తన మాయాశక్తితో ఆ అస్థిపంజరాలను అక్కడికక్కడే బూడిదలా మార్చేసింది. కానీ తిరిగి మరలా ఆ అస్థిపంజరాలు తమ ప్రాణాలను పోసుకున్నాయి. ఆ అస్థిపంజరాలను ఈ యొక్క మంత్రాలవ చూసి జినా అంటూ ఉంది. అరే, అసాధ్యం! ఈ మంత్రాలవ ప్రవేశపెట్టిన ఆ అగ్నిజ్వాలలో బూడిదగా మారిన మళ్ళీ మీరు మళ్ళా తిరిగి ప్రాణంతో రావటం అసాధ్యం. నా శక్తిని మించిన అధిక శక్తి మీలో ఉందా, లేకపోతే నా శక్తి తగ్గిందా? ఇది ఒక భయంకరమైన సన్నివేశంలా అనిపిస్తూ ఉంది. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు అని మంత్రాలవ ఆ అస్థిపంజరాన్ని అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క అస్థిపంజరాలు గట్టిగా నవ్వుతూ మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాయి. ఇప్పటికైనా అర్థమైందా మంత్రాలవ్వ? ఇప్పుడు నా ముందు నువ్వు ఒక తోలు బొమ్మవి. నిన్ను ఖచ్చితంగా నా బానిస వలె మార్చుకొని మా వెంట తీసుకుని వెళతా. ఏమన్నావు? నీ కంటి చూపులో ఉన్న మంత్రశక్తితో మమ్మల్ని బూడిదగా మారుస్తావా? నీ శక్తికి జిట్ట నేటితో కాలం చెల్లుతుంది. ప్రభు, గురుదేవా, వెంటనే ప్రత్యక్షం కండి అని ఈ యొక్క అస్థిపంజరాలు తన గురువుని పిలవగా ఆ మాంత్రికుడు ఒక్కసారిగా మంత్రాలవ ముందుకు ప్రత్యక్షమయ్యాడు. మంత్రాలవను చూసి ఆ మాంత్రికుడు గట్టిగా నవ్వుతూ మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాడు. ఓసే మంత్రాలవ్వ, చూసావా నీ పరిస్థితి? నన్ను 100 సంవత్సరాల పాటు భయంకరమైన కాలకోటక శాపగ్రస్తుల్లా శాప గర్భంలో పెట్టి ఉంచావు కదే. ఇప్పుడు నా శాప విముక్తి కలిగింది. నేటితో నేను విముక్తున్నయ్యాను. ఇక నిన్ను పూర్తిగా నాశనం చేస్తాను. నాకు చూపించిన నరకాన్ని మొత్తాన్ని నీకు చూపించి ఈ చుట్టుపక్కల పలు గ్రామాలన్నిటినీ రక్తాభిషేకం చేస్తాను అని ఆ మాంత్రికుడు గట్టిగా చెబుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మంత్రాలవ్వ మంత్రగాడితో ఇలా అంటూ ఉంది. ఒరే గురుడా, నీవా ఇది అంతటికీ కారణం? నా శక్తితో నిన్ను 100 సంవత్సరాలకు పైగానే బందీగా ఉంచాను కదా. ఈసారి నిన్ను చంపడం ఖాయం. నీ యొక్క ప్రేతాత్మను బంధించి అధపాతాళానికి పంపిస్తాను అని మంత్రాలవ్వ చాలా కోపంగా ఆ యొక్క మాంత్రికుడితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ మంత్రగాడు నవ్వుతూ ఉన్నాడు. తదాస్తు తదాస్తు మంత్రాలవ్వ, నువ్వు కోరిన విధంగానే నిన్ను శిల్పం వలె మార్చి అధపాతాళంలో బందీగా మారుస్తాను. ఆ తరువాత నీ శక్తితో పాటు నీ యొక్క శరీరం కూడా కుళ్ళి ప్రశంసిపోతాది మంత్రాలవ్వ. నాకు తోచని సలహా బాగానే ఇచ్చావు. అహం క్లీం చండ ప్రచండ భూతవర్షిణి అని మంత్రాలు చదవగా ఎదురుగా ఉన్న మంత్రాలవ్వ కాస్త శిల్పంలా మారిపోయింది. అది చూసి ఈ యొక్క అస్థిపంజరాలు రెండు చాలా ఆనందపడి ఈ యొక్క మంత్రగాడితో జరుగుతూ ఉన్నాయి.
ఈ మంత్రాల మంత్రగతికి మంచి సంస్థ చేశారు. లేకపోతే మాలాంటి ఎంతో మంది మంత్రగాళ్ళను పిశాచాలను బంధించి ఇది చాలా పెద్ద మంత్రగట్టి వదిలే అనుకుంటూ ఉండేది. ఈ మంత్రాలకు మించిన శక్తి నీకు ఉంది నాయన. జై హో గురు, జై హో. ప్రభు, ఇప్పుడు ఈ శిల్పాన్ని ఏం చేయమంటారో చెప్పండి అని ఈ యొక్క అస్థిపంజరాలు ఆ యొక్క మంత్రగాడితో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మంత్రగాడు జిలుంటూ ఉన్నాడు. ప్రభు, పొట్టు పిశాచాలారా, ఒరే అనుచులారా, ఈ మంత్రగత్తె శిల్పాన్ని ఊరి మధ్యలో ఆ చెట్టు కింద పాతి పెట్టి ఉంచండి. ఈ యొక్క శిల్పం కొన్ని వందల సంవత్సరాల వరకు బయటకు రాదు. ఒకవేళ రావాలన్నా సరే దానికి మేలులోని మూగజీవాలు మాత్రమే సహాయం చేయగలవు. అటువంటి మూగజీవులు రాని ప్రవేశం చోట ఒకటే ఒకటి, అది ఈ గ్రామ నడి మధ్యలో పెట్టదే తప్ప ఈ యొక్క మంత్రగత్తె శిల్పానికి మూగజీవులు సహాయం చేయలేదు. కావున ఈ మంత్రగత్తె యొక్క శిల్పాన్ని ఊరి మధ్యలో గుళ్ళు తీసి పాతి పెట్టండి, వెళ్ళండి అని ఆ మంత్రగాడు ఈ యొక్క అస్థిపంజరాలతో చెప్పాడు. చెప్పిన విధంగానే ఆ అస్థిపంజరాలు రెండు ఊరి మధ్యలో గోతులు తవ్వి ఈ యొక్క మంత్రాల శిల్పాన్ని నేరుగా ఆ గోతులో పెట్టి ఏవో భయంకరమైన మంత్రాలు చదివి ఆ గోతుని పూర్తి చేశారు. వెంటనే ఆ అస్థిపంజరాలతో పాటు ఆ మంత్రగాడు అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయారు. ఇది ఎంత ఆ చెట్టు పైన ఒక గుడ్లగూబ చూస్తూ తన మనసులో గిలుకుంటూ ఉంది. ఎంతటి పని జరిగింది? మంత్రాలవన్నీ చంపేశారా? ఇప్పుడు మంత్రాలవ బందీగా ఈ భూమిలోనే ఉందా? ఈ విషయం ఎవరికి చెప్పాలి నాకు అర్థం కావటం లేదు. మంత్రాలకి ఏదో ఒక విధంగా సహాయం చేయగలగాలి, లేకపోతే ఈ మంత్రగాలతో పాటు ఈ పిశాచాలు కూడా ఊరిని వల్లకడలా మార్చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి? నాకు అర్థం కావటం లేదు అని ఆ గుడ్లగూబ ఆ చెట్టుపై నిల్చొని మాట్లాడుకుంటూ ఉంది. ఇదిలా ఉండగా ఈ మంత్రాలవని కలుద్దామని చెప్పి మంత్రాలవ శిష్యులైన పుట్టుదేరు రెండు నేరుగా ఈ మంత్రాలవ గుహ వద్దకు వచ్చాయి. మంత్రాలవ గుహలో ఎటు చూసినా భయంకరమైన ప్రేతాత పిశాచుల అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఎక్కడ అగ్నిజ్వాలలు లేకుండా చాలా చీకటిగా భయంకరంగా కనిపిస్తూ ఉంది. అది అంతా చూస్తూ ఈ పుట్టుదేలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. పుట్టుజలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే ఏమిటి మంత్రాలవ గృహలో ఇలా భయంకరమైన శబ్దాలు ఏడుపులు వినిపిస్తూ ఉన్నాయి? పైగా మంత్రాలవ ఎక్కడా కనిపించలేదు. ఈ అగ్నిహోత్రం ఎప్పుడూ కాలుతూనే ఉండేది, అటువంటిది ఇలా బూడిలా మారిపోయి ఉంటుంది ఏంటి? నాకేమీ అర్థం కావటం లేదు. మంత్రాలవ్వ, మంత్రాలవ్వ, మంత్రాల మాత, ఎక్కడున్నా మాత? మీకోసం మీ శిష్యులు వచ్చారు, ఒక్కసారి మా ముందుకు రండి మంత్రాలవ్వ అని ఈ పుట్టుదేలు రెండు ఎంత పిలిచినా మంత్రాలవ మాత్రం జాడ కనిపించలేదు. అంతేకాదు ఈ గృహలో ఎక్కడ చూసినా భయంకరమైన శబ్దాలతో పాటు రక్తం కూడా కారుతూ రక్తపు చుక్కలు పడుతూ ఉన్నాయి. అది ఎంతా చూస్తూ ఈ యొక్క పొట్టుదయాలు ఇలా అనుకుంటూ ఉన్నాయి. అరే రంగు, చూసావా? గృహం అంతా రక్తపు మచ్చలు, రక్తపు జాడలు కనిపిస్తూ ఉన్నాయి. నాకు తెలిసి మంత్రాలవ ఏదైనా ఆపదలో ఉందా? నాకు ఏమీ అర్థం కావట్లేదురా అని చెప్పగా మరొక పొట్టుదయ్యం జిల్లుంటూ ఉంది. అరే ఊరుకోరా, మహిమగల మంత్రాలవ్వకి ఏమీ జరగదు. నాకు తెలిసి ఇది ఎంత ఏదో కార్యసాధనకై మంత్రాలవ చేస్తున్నట్టుంది. పైగా ఈ గుహలోనికి ప్రవేశించే శక్తి ఎవరికీ లేదు. అలాంటిది ఈ గుహలో ఇంత భయంకరమైన సన్నివేశాలు కనిపిస్తున్నాయంటే దీనికి కారణం ఏదో ఉండే ఉంటుంది. మనం కాస్త ఇక్కడే ఎదురు చూస్తూ ఉందాం. ఈ గుహలోనికి ఎవరైనా ప్రత్యక్షమైతే తద్వారా ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. అంతవరకు మనం మాయారూపంలో ఇక్కడే ఉందాం అని చెప్పి ఈ యొక్క పొట్టులు రెండు ఆ గుహలోని మాయారూపంలో ఉన్నాయి. ఇంతలో వీరు అనుకున్న విధంగానే ఈ భయంకరమైన మాంత్రికుడితో పాటు ఆ అస్థిపంజరాలు నేరుగా ఈ గుహలోనికి ప్రత్యక్షమయ్యాయి. ఆ గుహను చూసి ఈ యొక్క మంత్రగాడు పెద్దగా నవ్వుతూ జిల్లుంటూ ఉన్నాడు.
ఒరే శిష్యులారా, ఇదే మంత్రాలవ ఉండే గూడు. ఈ గృహ ఇప్పుడు మన సొంతం. ఈ గృహలో ఉండే ప్రణవ శక్తులు మన సొంతం. మంత్రాలవ జాడ ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ రహస్యం ఎవ్వరికీ తెలియచేయకూడదు. జాగ్రత్తగా పరికరించండి. మంత్రాలకు సంబంధించిన అనుచరులు మనపైకి దాడి సిద్ధంగా ఉండవచ్చు, కానీ వాళ్ళకి తెలియదు మంత్రాలవ ఇప్పుడు మన చేతిలో బందీగా ఉందని. బజారే మహి మజారే అని చాలా సంతోషంగా నవ్వుతూ ఆనందపడుతూ ఉన్నాడు A major. ఆ మాంత్రికుడు. అది ఎంత విన్నా ఈ యొక్క అస్థిపంజరాలు రెండు మాంత్రికుడితో జిలుంటూ ఉన్నాయి. భలే ప్రభు భలే. ఆ పొగరబోతు మంత్రాలవకి తగిన శాస్త్రి విధించారు. లేకపోతే 100 సంవత్సరాలు మిమ్మల్ని బందీగా ఉంచుతాదా? అందుకనే ఇప్పుడు మంత్రాలను కూడా భలే బంధించాం. గురు, మీ శక్తి అమోఘం. ఇప్పుడు మీ ఆట మొదలు పెట్టండి. అని చెప్పి ఈ యొక్క అస్థిపంజరాలు రెండు ఆ మాంత్రికుడితో అంటూ ఉన్నాయి. ఇది ఎంత మాయారూపంలో ఈ పుట్టుదయాలు రెండు గమనిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇద్దరు ఇలా అనుకుంటూ ఉన్నారు. దుంపు, నువ్వు అన్నది నిజమేరా. మంత్రాలవని వీళ్ళెవరో బంధిస్తారు. ఇప్పుడు మనం మంత్రాలవని ఎలాగైనా కాపాడుకోవాలి. వీరిపై దాడి చేయడం కన్నా మంత్రాలవ ఎక్కడ దాచబడిందో ఆ ప్రదేశాన్ని మనం కనిపెట్టు తీరాలి. లేకపోతే మన మంత్రాలవ మనకు తప్పదు. మనకి ఎంతో సహాయం చేసిన మంత్రాలవని మనం కాపాడాలి. రాజుండు కాపాడాలి అని ఒక పుట్టుదయ్యం అంటూ ఉంది. ఆ మాటలు విన్న మరొక పుట్టుదయ్యం ఇలా అంటూ ఉంది. అవునరా, అవును, నువ్వు చెప్పింది నిజమే. మనకి ఇప్పుడు ముఖ్యం మంత్రాలవ. మంత్రాలవను విడిపించిన తర్వాత వీరి పని పడతాం. త్వరగా పద, మంత్రాలవ ఎక్కడ ఉందో వెతికి తీరుదాం. లేకపోతే వీడు అన్నంత పని చేస్తాడు. పద వెళ్దాం, త్వరగా పద అని చెప్పి ఈ పుట్టుదయ్య రెండు నేరుగా అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయాయి. ఇంతలో ఆ గుహలో ఉన్న ఆ భయంకరమైన మాంత్రికుడు ఒక పన్నాగం పన్నాడు. ఆ యొక్క అనుచరులతో ఆ మాంత్రికుడు జీవంటూ ఉన్నాడు. ఒరే అస్థిక పంజర్లారా, మనకి ఒక ఉపాయం తోచింది. మన రూపాలతో ఈ గ్రామ ప్రజలను మోసం చేయడం కన్నా వాళ్ళు నమ్ముకున్న ఏ మంత్రాల రూపంలోనే వాళ్ళను ఒక్కొక్కరిగా బలి ఇద్దాం. అలా అయితే మంత్రాలపై ఈ ఊరి ప్రజలు పెట్టుకున్న నమ్మకం పూర్తిగా పోతుంది. మంత్రాలవ యొక్క మహిమ శక్తి మీద ఉన్న నమ్మకాన్ని మొత్తాన్ని ప్రజల్లో పూర్తిగా నేల కొరిగించాలి. అప్పుడే మనం విజయం సాధించగలుగుతాం. ఏమంటారు అని ఆ మాంత్రికుడు వాళ్ళ అనుచరులతో చెప్పగా ఆ అనుచరులు ఇద్దరు తన గురువుతో ఇలా అంటూ ఉన్నారు. బల గురువా బల. నీ మేధాశక్తికి మెచ్చుకుంటున్నాను. నీ శక్తి అమోఘం గురువా. నువ్వు అన్నట్టుగా నీ రూపాన్ని మంత్రాలవగా మార్చుకో. ఆ రూపాన్ని పొట్టుదయ్యాల్లా మేం మార్చుకుంటాం. ఇక మనం ముగ్గురం కలిసి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటినీ ఒక్కొక్కటిగా బలి ఇచ్చేస్తాం గురువా. అని ఆ అనుచరులిద్దరూ ఈ యొక్క మంత్రగాడితో చెప్పారు. చెప్పిన విధంగానే ఆ మంత్రగాడు తన మంత్రశక్తితో తన రూపాన్ని నేరుగా మంత్రాల రూపంలోనికి మార్చుకున్నాడు. అదే విధంగా ఈ ఇద్దరు అనుచరుల రూపాలను కూడా పొట్టుదయ్యాల్లా మార్చిపోయాయి. ఇది అంతా చూస్తూ ఈ మంత్రగాడు వాళ్ళ అనుచరులతో జిలుంటూ ఉన్నాడు. అనుచరులారా, మీరు నేరుగా ఈ చుట్టుపక్కల గ్రామంలోకి వెళ్ళి పరిస్థితిని ఎంత చూస్తూ ఆ సమాచారం నాకు తెలియజేస్తూ ఉండండి. నేను చెప్పేంత వరకు మీరు ఎవరికంటా పడకండి. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. ఇది మనకు చాలా కావలసిన సమయం. ఈ మంత్రాలవ దేహంతోనే ఈ ఊరి ప్రజలందరినీ ఒక్కొక్కరిగా బలి ఇద్దాం. ఊర్లో భయంకరమైన సన్నివేశాలను సృష్టించి ఆ ఊరి ప్రజలందరూ నా వద్దకు వచ్చేలా చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పిన ఈ మాటలను మర్చిపోకండి అని ఆ మంత్రగాడు తన అనుచరుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ సరైన చెప్పి అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమయ్యారు.
ఈ యొక్క మంత్రగాడు. ఒసే మంత్రాలవ్వ, నేటితో నీ చరిత్ర ముగుస్తున్నది. నీ యొక్క ఈ ఇద్దరిని కాపాడుకుంటూ వచ్చావు కదా, ఆ మాయాశక్తితోనే ఈ ఊరి ప్రజలందరి నుండి చీకొట్టేటట్టు చేసి నిన్ను ఈ గ్రామ ప్రజల్ని బహిష్కరించేలా చేస్తాను. అప్పుడు ప్రజలందరినీ ఒక్కసారిగా బలి తీసుకుంటారు. అసుర చండ ప్రచండ శక్తిని ముందు విచ్ఛిన్నం కాబోతుంది అని ఆ మంత్రగాడు గట్టిగా నవ్వుతూ చెబుతూ ఉన్నాడు. ఆ మంత్రగాడు ఏదో మంత్రం చదవగా 2 ఆత్మలు వేలుగట్టుకు ప్రత్యక్షమయ్యాయి. ఆ ఆత్మలతో ఈ మంత్రగాడు జిల్లంటూ ఉన్నాడు. పిశాచి పైశాచికులారా, మీతో నాకు కాస్త పని పడింది. ఈ 2-3 రోజుల్లో ఈ గ్రామ ప్రజలందరికీ మీరు భయాన్ని కలిగించాలి. రాత్రి సమయంలో ఊర్లో ప్రజలు ఎవరికీ నిద్ర లేకుండా భయంకరమైన అలజడులు సృష్టిస్తూ భయంకరమైన వాతాన్ని మీరు సృష్టించాలి. అందుకు మీరు సహకరించాలి అని ఆ యొక్క మాంత్రికుడు ఆ 2 ఆత్మలతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ ఆత్మలు 2 చిన్నట్టు ఉన్నాయి. తప్పకుండా చేస్తాం ప్రభు. కాకపోతే మాకు విడుదల చేస్తారని చెబితే ఖచ్చితంగా మీరు చెప్పిన ఆ పనిని మేము ఖచ్చితంగా చేసి తీరుతాం. ప్రజలందరినీ భయభ్రాంతులకి గురి చేస్తాం. మాకు విడుదల చేయండి చాలు. మీకు సహాయం చేసి మేము అనంతలోకానికి వెళ్ళిపోతాం అని ఆ 2 ఆత్మలు ఆ మాంత్రికుడితో చెప్పాయి. మునుపటి భాగంలో ఈ మంత్రాల గుహలోనికి ప్రవేశించిన ఆ మాంత్రికుడు తన మంత్రశక్తి సహాయంతో తన రూపాన్ని నేరుగా మంత్రాలవ్వగా మార్చుకున్నాడు. తన అనుచరులు 2 రూపాల్ని కూడా పొట్టుదయ్యాల్లా మార్చి ఆ పొట్టుదయ్యాలను ఊళ్ళో జరుగుతున్న సంఘటనలన్నీ తను నేరుగా చూసి రమ్మని పంపించాడు. ఆ మాంత్రికుడు మంత్రాలవ్వని ఎలా అయినా జయించాలని చెప్పి చాలా సంతోషపడుతూ ఉన్నాడు. ఇది ఎంతా చూస్తూ ఈ పొట్టుదయ్యలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించాయి. ఒక చెట్టుపై కూర్చొని ఈ పొట్టుదయ్యలు 2 జిల్లా మాట్లాడుకుంటూ ఉన్నాయి. అరే అరే జింబు, ఇప్పుడు మనం మంత్రాలవని కాపాడడం ఎలా? ఇప్పుడు ఆ మాంత్రికుడి శక్తి చాలా శక్తి ఎక్కువగా ఉంది. వాడి ముందు మనం కంటపడిన మన ప్రవర్తన వారికి తెలిసిన వాడు మనల్ని ఇక్కడికిక్కడే భూత చేసి మారేస్తాడు. ఎలాగైనా సరే మంత్రాలవ జాడ పడుకోవాలి. కానీ ఆ మాంత్రికుడు మంత్రాలవని ఎక్కడ దాచి పెట్టాడో, ఎక్కడ శాపకస్తుల్లా మార్చాడో మనకి తెలియటం లేదు. ఇప్పుడు ఏం చేద్దారా అని జంబు అడగగా తన స్నేహితుడైన జంబు జిమ్ము అంటూ ఉన్నాడు. అవునరా, నువ్వు చెప్పేది నిజమే. ఏం చేయాలో కాళ్ళు చేతులు ఆడటం లేదు. కానీ మంత్రాలను మాత్రం ఎలాగైనా కాపాడుకునే తీరాలి. లేకపోతే ఈ మంత్రికుడు చాలా బీభత్సం చేస్తాడు. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ చంపుకు తినేస్తాడు. ఎలాగైనా సరే మన మంత్రాల చాడ కనుక్కోవాలి. అయితే దీనికి ఒకే ఒక ఉపాయం ఉంది. మంత్రాల శిష్యుడైన గరుడు వద్దకు వెళ్ళి జరిగిన విషయం అంతా చెబుతాం. అలా చేస్తే గరుడు కూడా మనకి సహాయం చేస్తాడు. ఏమంటావు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ సరైన చెప్పి నేరుగా ఆకాశ గదిలో ఎగురుకుంటూ ఈ గుహలో ఉన్న పక్షులోనికి గుహ వద్దకు ప్రవేశించారు. ఆ గుహలో గరుడు పక్షి మంత్రాలు చెప్పిస్తూ ఏదో పూజలో ఉంది. అది ఎంతా చూస్తూ ఈ పొట్టుదయ్యాలు ఆ గరుడు పక్షితో జిమ్మంటూ ఉన్నారు. మిత్రమా, గరుడ మిత్రమా, నీకు సహాయం కోరి వచ్చాము. మన మాట గురువైన మంత్రాలవని ఒక భయంకరమైన మాంత్రికుడు ఎక్కడో బందీగా ఉంచేశాడు. శాపగ్రస్తులుగా మార్చేశాడు. నీ సహాయం లేనిదే మేము మంత్రాలవ జాడ కనుక్కోవడం తప్పదు. ఎలా అయినా సరే నువ్వు మాకు సహాయం చేయాలి మిత్రమా. మన మంత్రాలవని కాపాడుకోవాలి అని ఈ పొట్టుదయ్యలు 2 నేరుగా ఆ గరుడు పక్షి యొక్క మంత్రవాహనంతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ గరుడు జిమ్మంటూ ఉన్నాడు. అరే, ఏమిటి మీరంటుంది? మంత్రాలవకి శాపమా? ఇప్పుడు మంత్రాలవ ఒక మంత్రగాడు బందీలో ఉందా? అరే, ఏం మాట్లాడుతున్నారు? విచన్న శక్తి కలిగిన మంత్రాలవను బంధించే శక్తి ఉందా ఈ భూమిపై? నాకు అంతా అయోమయంగా ఉంది. ఎక్కడ బందీగా ఉంచారో చెప్పండి. నా శక్తిని, నా ప్రాణాలు ఇచ్చాడే సరే మంత్రాలను కాపాడి తీసుకొని వస్తాను. చెప్పండి మిత్రులారా అని ఈ గంధకుడు నేరుగా ఆ పొట్టుదయ్యాలతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ 2 పొట్టుదయ్యాలు ఈ యొక్క గంధకుడితో జీవిస్తూ ఉన్నాయి. అదే
ఆ సంగతి తెలియక నేను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అసలు మంత్రాలవని ఎక్కడ దాచిపెట్టాడో కూడా మాకు తెలియడం లేదు. ఆ మంత్రగాడి ముందు నిలుచునే శక్తి మాకు లేదు. అలా అని మంత్రాలవనే వాడు బంధించేశాడంటే ఇక మనల్ని చంపకు తినేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు కంటపడకుండా మనం మంత్రాలవ జాడ కనుక్కోవాలి. నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. అందుకనే నీ సహాయం కోసం నేరుగా నీ గృహకు వచ్చాం. మిత్రమా, దయచేసి మాకు సహాయం చెయ్యి. ఇప్పుడే బయలుదేరతాం పదా అని చెప్పి ఆ యొక్క పొద్దుదయ్యాలు ఆ గరుడ పక్షితో చెప్పాయి. ఆ మాటలు విన్న ఆ గరుడ పక్షి కూడా సరైన చెప్పి నేరుగా ఆకాశ వీధిలో ఎగురుకుంటూ వస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ మంత్రాలను పూర్తిగా శాపగ్రస్తులా మార్చి చూసిన ఈ యొక్క గడ్ల గుండ కూడా ఒక చెట్టుపై కూర్చొని మాట్లాడుకుంటూ తనలో తాను భయపడుతూ తన పక్క పక్షితో చెబుతూ ఉంది. రాత్రి ఆ ఊరి చెట్టుపై కూర్చొని ఉండగా ఒక భయంకరమైన మాంత్రికుడు 2 అస్థి పంజరాలు కలిసి మంత్రాలవని ఒక శిల్పంలా మార్చేశారు. ఆ శిల్పాన్ని ఊరు నడబెట్టులో పాతిపెట్టి ఏవో భయంకరమైన పూజలు కూడా చేశారు. అది అంతా చూస్తే నాకు చాలా భయం వేసింది. కానీ నేను ఒక్కదాన్ని ఏం చేయగలను? వాళ్ళు చూస్తే శక్తివంతమైన మంత్రగాళ్ళు. వాళ్ళని ఎదుర్కోవడం నా సాధ్యం కాదు. అందుకనే చూసి వచ్చేశాను. ఇప్పుడు ఈ విషయం ఎవరికైనా తెలియజేయాలి అని ఆ చెట్టుపై ఉన్న ఆ 2 గుడ్లు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇది ఎంత నేరుగా ఈ గాల్లో ఎదురుతూ ఉన్న పొట్టువేలతో పాటు ఈ గరుడ పక్షికి కూడా ఆ మాటలు నేరుగా వినిపించాయి. వెంటనే వాళ్ళ ముగ్గురు ఆ చెట్టు దగ్గరికి ప్రత్యక్షమయ్యారు. అది ఎంత విన్నా ఈ పొట్టువేయలు ఆ గుడ్లు వెళ్తూ ఇలా అడుగుతూ ఉన్నాయి. అరే పక్షి, ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? మంత్రాలవని ఎక్కడ బందీగా మార్చాడో నువ్వు అంతా చూసావా? ఇంతకీ ఆ యొక్క మాంత్రికుడు మంత్రాలవని ఎక్కడ దాచిపెట్టాడో నాకు ఒక్కసారి తెలియజేయు. నీకు పాదాది వందనం చేస్తాను. మా మంత్రాలవని మేము కాపాడుకోవాలి. దయచేసి మంత్రాలవని ఎక్కడ దాచిపెట్టాడో ఆ యొక్క ప్రదేశం నాకు చెప్పు అని ఈ పొట్టువేయలు 2 ఆ గుడ్ల గోబని అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ గుడ్ల గోబ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఏమైపోయింది. అరే ఇంతకీ మీరెవరు? మేము మాట్లాడుకున్న మాటలు మీకు ఎలా వినిపించాయి? ఒక గుడ్లకి మాట్లాడిన మాటలు మరొక మానవుడికి గాని మరొక జీవికి గాని ఎవరికి వినిపించు. అయితే మీరు పిశాచాలా, ప్రేతాత్మలా? ఎవరు మీరు? మంత్రాల గురించి ఎందుకు అడుగుతున్నారు? నాకు నిజం చెప్పండి అని ఆ గుడ్ల గోబ చాలా కోపావేశంతో రగిలిపోయి వీళ్ళ ముగ్గురిని అడుగుతూ ఉంది. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క గురుడు జిలా అంటూ ఉన్నాడు. అరే పక్షిరాజా, మేము చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. మేము మంత్రాలవ శిష్యులం. మంత్రాలవ జాడ కనిపించక చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. మంత్రాలవని ఆ మాంత్రికుడు ఎక్కడ దాచిపెట్టాడో సంగతి తెలియకుండా చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం. దయచేసి మంత్రాలవని ఎక్కడ బందీగా మార్చాడో ఆ ప్రదేశాన్ని మాకు తెలియజేయ చాలు. ఇక నీకు ఎటువంటి ఆపద రానేమో. దయచేసి మమ్మల్ని నమ్ము. మేము నిజంగా మంత్రాలవ యొక్క శిష్యులమే అని ఈ గురుడుతో పాటు ఆ పొట్టుదయ్యలు కూడా నేరుగా ఆ యొక్క గుడ్ల గోబతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క గుడ్ల గోబ ఒక్కసారిగా జిల్లంటూ ఉంది. అది నిజంగా మీరు చెప్పేది నిజమైతే నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. కానీ నన్ను క్షమించండి. నేను నిన్న జరిగిన విషయాన్ని ఈ రోజు మర్చిపోతాను. కానీ ఆ మంత్రాలవన్నీ బందీగా మార్చిన సంగతి మాత్రం మర్చిపోలేకపోతున్నాను. ఇంకొక విషయం, ఎక్కడ బందీగా మార్చారో అన్న ఆ ప్రవేశం మాత్రం నాకు గుర్తుకు రావటం లేదు. నన్ను క్షమించండి. ఆ మాంత్రికుడు చాలా శక్తివంతుడు. భయంకరమైన రక్తపు సాచి ప్రేతాత్మ పూజలు చేసి ఆ మంత్రాలవన్నీ బందీగా మార్చేశాడు. అంతేకాదు తన దగ్గర 2 ప్రేతాత్మ శిష్యులు కూడా ఉన్నాయి. ఆ శిష్యుల్ని కాపలాగా పెట్టి ఆ మాంత్రికుడితో పాటు ఆ 2 పిశాచాలు కూడా అదృశ్యమైపోయాయి. కానీ అది ఏ ప్రదేశమో ఎక్కడ ఉన్నదాని మాత్రం నాకు గుర్తుకు రావడం లేదు.
దయచేసి నన్ను క్షమించండి అని ఈ యొక్క గుడ్లగూబ నేరుగా ఆ యొక్క పొట్టుదొయ్యలతో పాటు ఆ గురుడితో కూడా చెప్పింది. ఆ మాటలన్నీ విన్న ఈ పొట్టుదొయ్యాలు ఇలా అంటూ ఉన్నాయి. అరే పక్షిరాజా, దయచేసి ఆ మాట మాత్రం అనవద్దు. మీ శక్తిని మొత్తాన్ని ఉపయోగించి గుర్తు చేసుకోండి. మంత్రాలవని ఏ ప్రదేశంలో బందీగా మార్చాడో అన్న విషయం ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు చేసే ఈ ఉపకారం చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ సురక్షితంగా ఉంచగలుగుతుంది. లేదంటే ఆ మాంత్రికుడు నరబలి మొదలు పెడతాడు. చుట్టుపక్కల గ్రామాలన్నిటినీ ఒక్కొక్కడుగా శక్తి కోసం బలి ఇస్తాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి పక్షిరాజ, నాకు మీ సహాయం కావాలి. శక్తి పరిస్థితిలో అయినా సరే మంత్రాలను కనిపెట్ట తీరాలి అని ఈ పొట్టుదొయ్యలు రెండు ఆ యొక్క గుడ్లగూబతో చెబుతూ ఉన్నాయి. ఇది ఎంత వింటూ ఆ గుడ్లగూబ ఇలా అంటూ ఉంది. అరే అవునా, సరే, నా శాశక్తిలా నేను ప్రయత్నం చేస్తాను. కానీ నాకు 24 గంటల సమయం కావాలి. నేను తిరిగి నా అన్ని ప్రదేశాల్లో తిరిగి ఏ ప్రదేశం అయితే నాకు అనుమానంగా ఉందో ఆ ప్రదేశం మీ వద్దకు తీసుకుని వెళ్తాను. మీరు అందరూ ఆ ప్రదేశంలో కనుగొడుగు కానిచ్చి మంత్రాలవడు ఎక్కడ బంధించాడో తెలుసుకోండి. ఈ ఒక్క సహాయం మాత్రం చేయగలను. 24 గంటల పాటు నేను తిరిగిన ప్రదేశాలను తిరిగి వస్తాను. అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. నేను ఇప్పుడే వెళ్తాను అని ఆ గుడ్లగూబ వాళ్ళ ముగ్గురితో చెప్పి నేరుగా అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఇది ఎంత ఈ యొక్క పొట్టుదొయ్యలతో పాటు ఈ గరుకుడు కూడా చూస్తూ చాలా ఎదురు చూస్తూ ఉన్న ఈ పొట్టుదొయ్యలతో పాటు ఆ గరుడు కూడా ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉండగా సరిగ్గా ఒక ప్రదేశంలో 2 గుడ్లగూబులు మాట్లాడుకుంటూ ఆ యొక్క మంత్రాలపై ఎక్కడ బందీగా ఉంచారో విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాయి. అది తెలుసుకున్న ఈ యొక్క పొట్టుదొయ్యలతో పాటు ఆ గరుకుడు కూడా నేరుగా ఆ గుడ్లగూబ వద్దకు ప్రత్యక్షమయ్యారు. ఆ గుడ్లగూబ తనకు తెలిసిన విషయం అంతా చెప్పింది. తనకి 24 గంటల పాటు సమయమని ఈ పొట్టుదొయ్యలతో పాటు ఆ గరుమంతుని కూడా అడిగింది. చెప్పిన విధంగానే ఆ యొక్క గరుడ పక్షి గుడ్లగూబతో అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమయ్యి మంత్రాలపను దాచిపెట్టిన ఆ ప్రవేశాన్ని కనుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఇది ఎంతా చూస్తూ పొట్టుదొయ్యలతో పాటు ఈ గరుక పక్షి కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇదిగో గరుడ, ఖచ్చితంగా ఈ యొక్క గుడ్లగూబ మంత్రాలను ప్రవేశపెట్టిన ఆ స్థలాన్ని ఖచ్చితంగా కనిపెట్ట తీరుతుంది. చెప్పిన మరుక్షణమే మనం ఆ మాంత్రికుడి కళ్ళ కప్పి ఖచ్చితంగా మన మంత్రాలను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి. ఎంత సాధ్యం దాంతో అయినా సరే ఈ మంత్రాలను మాత్రం విడిచి వెళ్ళకూడదు. మనతో పాటు తీసుకుని వెళ్ళి ఆ తరువాత శాపదోషం నుంచి ఎలా తప్పించాలో మనం ఆలోచిద్దాం. అందరూ జాగ్రత్తగా ఉండండి అని పొట్టుదొయ్యలు రెండు ఆ యొక్క గరుడితో చెప్పాయి. ఆ మాటలు విన్న గరుడు కూడా సరైన చెప్పాడు. ఇదిలా ఉండగా ఈ గుడ్లగూబ నేరుగా ఎక్కడైతే మంత్రాలవని ఆ మాంత్రికుడు బంధించి ఉంచాడో ఆ ప్రదేశానికి చేరుకుంది. ఆ ప్రదేశం చుట్టూ చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది. అరే, నాకు తెలిసి ఇదే ప్రశ్న ఉన్న ఆ మాంత్రికుడితో పాటు ఎంత పిల్ల దెయ్యాలు కూడా ఈ యొక్క మంటలను బంధించి ఉంచిన ప్రదేశం ఇదే. సరిగ్గా ఇదే రీతిలో నేను కూర్చొని ఉన్నాను. ఈ ప్రదేశంలోనే మంత్రాల పని ఆ యొక్క మాంత్రికుడు తీసుకొని వచ్చి ఇక్కడ బంధించాను. ఇదే ప్రదేశం. నేను త్వరగా వెళ్ళి పొట్టుదొయ్యలతో చెప్పి తీరాలి అని ఈ యొక్క గుడ్లగూబ చెబుతూ ఉండగా ఇంతలో ఈ మాంత్రిక శిష్యులైన ఆ అస్థిపంజాలు రెండు పొట్టుదొయ్యల రూపంలో నేరుగా అక్కడికి ప్రత్యక్షమయ్యాయి. అది చూసి ఈ గుడ్లగూబ ఇలా అంటూ ఉంది. రెండు మిత్రులారా, రండి, మీకోసమే ఆలోచిస్తూ ఉన్నాను. ఇదిగో ఇదే ప్రదేశం. ఈ ప్రదేశంలోనే మంత్రాలను బందీగా మార్చి శూద్రరూపంలో భూగర్భంలో ప్రవేశపెట్టారు. ఈ ప్రదేశంలోనే వెతకండి, మంత్రాలను ఎక్కడ ఉందో వెతకండి అని ఆ గుడ్లగూబ ఈ యొక్క పొట్టుదొయ్య రూపంలో ఉన్న అస్థిపంజరాలతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ యొక్క అస్థిపంజరాలు రెండు ఇలా ఉంటూ ఉన్నాయి. అరే,
నిజంగానా? సరే గుడ్ల గోప, నువ్వు చేసిన సహాయం ఎన్నటికీ మర్చిపోలేవు. కానీ నీవు చేసిన ఈ సహాయానికి మేము నీకు ఒక బహుమతినిస్తాం. ఇక్కడే ఉండు, మా యొక్క నిజ స్వరూపాన్ని చూసే గాని ఆశి అని చెప్పి ఆ పుట్టుగల రూపంలో ఉన్న అస్థిపంజరాలు నేరుగా తిరిగి నిన్న రూపాల్లోకి ప్రవేశించారు. అది ఎంత చూస్తూ గుడ్లగూబ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ గుడ్లగూబ వాళ్ళతో ఎన్నుంటూ ఉంది. ఎవరు మీరు? దయచేసి విడిచిపెట్టండి. మీరు పుట్టుకున్నారు కాదా? ఆ ప్రేతాత్మ పిశాచాలారా? మాట్లాడు. ఇప్పుడు ఇంత మంత్రాలు ఎవరు నన్ను కాపాడుతారు? నన్ను విడిచిపెట్టండి, దయచేసి నన్ను విడిచిపెట్టండి అని చాలా ప్రాధాన్యపడుతుంది ఆ గుడ్లగూబ. అది ఎంత ఉన్న ఈ పుట్టుగలు రెండు గట్టిగా నవ్వుతూ జీవంతూ ఉన్నాయి. వసే గుడ్ల గోప, అంత భయం ఉన్నదాన్ని ఎందుకు ఇంత సాహసం చేస్తావు? మంత్రాలవను బంధింతా ఉంచిన ఈ ప్రదేశానికి మంత్రాలవ శక్తులను తీసుకుని వద్దామనుకున్నావా? నేను ఉన్నంత వరకు అది జరగని పని. ఇప్పుడే మాంత్రుడి వద్దకు తీసుకుని వెళ్ళి అక్కడ నీకు మరణ శిక్ష విధిస్తాం. అని పుట్టుగలు రెండు మంత్రాలు చదవగా ఆ గుడ్లగూబతో పాటు ఆ యొక్క అస్థిపంజరాలు నేరుగా అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయాయి. కొద్ది సమయానికి ఈ యొక్క అస్థిపంజరాలతో పాటు ఆ గుడ్లగూబను తీసుకుని నేరుగా మంత్రాల రూపంలో ఉన్న ఆ మాంత్రికుడు గుహలోనికి తీసుకుని వెళ్ళాడు. మాంత్రికుడు వీళ్ళిద్దరూ చూసి జీవిస్తూ ఉన్నాడు. చెప్పండి శిష్యులారా, ఏమిటి ఊళ్ళో ఏదైనా సమాచారం తెలిసిందా? లేక మంత్రాల శిష్యులు ఎవరైనా కంటపడ్డారా? ఏం జరిగిందో త్వరగా చెప్పండి. మీరు మీ రూపాలతో గ్రామంలో ఎప్పుడూ తిరగవద్దు. ఆ కొత్త దిజల ప్రేతాత్మ రూపంలోనే మీరు ప్రవహిస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మూర్ఖులు ఎవ్వరికి మీరు కనిపించరాదు. చెప్పండి, ఏం జరిగింది అని ఆ మాంత్రికుడు అడగగా ఈ యొక్క అస్థిపంజరాలు రెండు ఈ మాంత్రికుడితో గిల్లుతూ ఉన్నాయి. అరే గురువు గారు, మనం అనుకున్నదంతా ఇంకా ఎక్కువ జరిగింది. మన మంత్రాలవ్వని శపించి భూగర్భంలో పాతి పెట్టడం ఒక గుడ్లగూబ చూసింది. ఆ గుడ్లగూబ ఇప్పుడు మనకి ప్రమాదంగా మారింది గురువు అని ఆ యొక్క అస్థిపంజరాలు రెండు చెప్పగా ఆ మాంత్రికుడు గిల్లుతూ ఉన్నాడు. అరే, గుడ్లగూబ చూస్తే ప్రమాదమా? పిచ్చి వాళ్ళాడా? గుడ్లగూబకి మాటలు కూడా రావు కదా. అయినా తను చేసే ప్రవర్తన వల్ల ఏ మానవుడికి సందేహం రాదు. అటువంటిది గుడ్లగూబ చూసిందని మీరు భయపడుతున్నారా? అది ప్రేతాత్మ జాతికే సిగ్గుచేటు అని ఆ మాంత్రికుడు అస్థిపంజరాలతో చెప్పగా ఆ అస్థిపంజరాలు రెండు జీవిస్తూ ఉన్నాయి. అరే గురువు గారు, నేను చెప్పేది కాస్త ఒక్కసారి ఆలోచించండి. ఆ యొక్క గుడ్లగూబకి మాటలు వచ్చు. మనం చెప్పిన ప్రతి మాట అర్థం చేసుకుంటుంది. అంతేకాదు, నిన్న మనం బందీగా మార్చిన మంత్రాలను చూసి కూడా ఆ గుడ్లగూబ చాలా బాధపడిందంట. మమ్మల్ని విడిచిపెట్టు అని మమ్మల్ని చాలా ప్రాధాన్యపడ్డాడు. అక్కడే చంపేద్దామనుకున్నాం. కానీ ఒక్కసారి మీ వద్దకు తీసుకుని వచ్చి మీ సలహా తీసుకొని చంపుదామని ఇప్పటిదాకా ఆగాం. చెప్పండి గురువు గారు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి అని ఈ అస్థిపంజరాలు రెండు ఆ మాంత్రికుని అడిగాడు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు అస్థిపంజరాలతో జిమ్మంటూ ఉన్నాడు. అది నిజమా? మీరు చెప్పేది నిజమా? అలా అయితే ఇప్పుడు ఆ గుడ్లగూబని చంపడం కన్నా అసలు మంత్రాల శిష్యులు ఎక్కడెక్కడ ఉన్నారో ఖచ్చితంగా ఆ గుడ్లగూబకి తెలిసే ఉంటారు. నిన్న చూసిన ప్రదేశానికి తిరిగి మరలా ఆ గుడ్లగూబ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో రహస్యం దాగే ఉంటాడు. నేను మంత్రాల రూపంలోనే మారిపోతాను. ఆ యొక్క గుడ్లగూబ నా ముందుకు ప్రవేశపెట్టిన మరుక్షణమే నేను మిమ్మల్ని నా మజ్జిగతో దహనం చేస్తాను. తద్వారా మీరు నా మనుషులు కాదు అని
ఆ యొక్క గుడ్ల గోపుకి అర్థమవుతుంది. పైగా నేను మంత్రాల రూపంలో ఉండగా నేనే మంత్రాల ఉండననుకొని నాకు అంతా నిజమే చెబుతుంది. తరువాత ఆ గుడ్ల గోప సహాయంతో నేను ఆ యొక్క మంత్రాల శిష్యులందరినీ ఒక్కొక్కరిగా పెట్టుకొని బట్టి బూడిదలా మార్చేస్తాను. చెప్పిన విధంగా చెయ్యండి అని ఆ మంత్రగాడు చెప్పగా ఈ అస్థిపంజాలు రెండు జిలుంటూ ఉన్నాయి. బల గురుగా బల, అందుకని నేను ఇంతకాలం వేచి వేసి ఉన్నాం. ఈ యొక్క తెలివితేటలకు అమోహం. గురువుగారు, మీరు చెప్పిన విధంగానే బయటకు వెళ్ళి ఆ గుడ్ల గోపుని తీసుకొని వస్తాను. తద్వారా మరుక్షణమే మీరు మా మంత్రశక్తితో మమ్మల్ని బూడిదలా మార్చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీరు మంత్రాలని చెప్పి ఆ గుడ్ల గోపుని మిమ్మల్ని ఖచ్చితంగా నమ్ముతుంది. అప్పుడు మనం అనుకున్న పని చాలా సులువుగా అవుతుంది అని చెప్పి ఆ యొక్క అస్థిపంజాలు రెండు నేరుగా ఆ గుడ్ల గోపుని ఆ మంత్రాల వరకంలో ఉన్న మాంత్రికుడికి ప్రవేశపెట్టాయి. ఈ యొక్క మంత్రాల వరకంలో ఉన్న మాంత్రికుడు తన మంత్రశక్తితో నేరుగా ఈ అస్థిపంజాలతో జిల్లుతూ ఉన్నాడు. అరే, ఎవరు మీరు ప్రేతత్వ పిశాచాలారా? ఎంత ధైర్యం ఉంటే మీరు మంత్రాల గుహలోనికి ప్రవేశించారు? మీకు ఇప్పుడే మరణశిక్ష తథ్యం. ఓ క్రీ మంత్రశక్తిని, ఓ క్రీ మాయాశక్తి రూపిణి అని మంత్రాలు చదివి ఈ మంత్రగాడు మంత్రాల వరదంలో తన స్టంటిలోంచి శక్తివంతమైన అగ్నిజ్వాలను నేరుగా ఆ అస్థిపంజరాలపై ప్రవేశపెట్టేసరికి ఆ అస్థిపంజరాలు రెండు అక్కడికక్కడే బూడిదలా మారి మసైపోయాయి. అది ఎంత చూస్తూ ఈ గుడ్లగూబ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. గుడ్లగూబ ఈ యొక్క మంత్రాలను చూసి ఏమంటూ ఉంది. మంచి వాళ్ళు కాదు, ఎంతో దుర్మార్గులు, ఎంతో భయంకరమైన వాళ్ళు. నన్ను కాపాడు. మునుపటి భాగంలో ఈ అస్థిపంజరాలు రెండు ఆ ఊర్లోనికి మంత్రాల జాడ కనిపెట్టడానికి వచ్చిన ఆ గుడ్లగూబని నేరుగా ఆ భయంకరమైన మాంత్రికుడి గుహలోనికి ప్రవేశపెట్టారు. ఆ మాంత్రికుడు తన తెలివితేటలతో తన రూపాన్ని మంత్రాలవ్వగా మార్చుకొని ఆ గుడ్లగూబ సహాయంతో మంత్రాలవ శిష్యులందరినీ ఒక్కొక్కరిగా తన చేత్తో పట్టి వాళ్ళందరినీ బలియడానికి నిర్ణయించుకున్నాడు. అనుకున్న విధంగానే ఆ మాంత్రికుడు తన రూపాన్ని మంత్రాల రూపంలా మార్చుకొని ఆ యొక్క గుడ్లగూబతో ఇలా అడుగుతూ ఉన్నాడు. అరే, ఎవరమ్మా నువ్వు? నీ యొక్క గుడ్లగూబ జాతికి ఇలా మాటలు కూడా వస్తున్నాయా? సంతోషం, నీకు ఏదో కథ ఉండే ఉంటుంది. చెప్పు, దేనికి భయపడుతున్నావు? అసలు ఏం జరిగింది అని ఈ మంత్రాల రూపంలో ఉన్న ఈ మాంత్రికుడు ఆ గుడ్లగూబని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న గుడ్లగూబ మంత్రాలతో జిలా అంటూ ఉంది. అరే మంత్రాలవ్వ, నువ్వు బ్రతికి ఉన్నావా? అవ్వ, నేను చూసింది నిజమో కాదు నాకు అర్థం కావటం లేదు. నిన్న సాయంత్రం అనగా అమావాస్య రోజున ఒక మాంత్రికుడితో పాటు ఈ అస్థిపంజరాలు రెండు కూడా మిమ్మల్ని ఒక శిల్పంలా మార్చి ఊరు మధ్య భాగంలో ఆ చెట్టు కింద పాతి పెట్టారు. అంతేకాదు ఏవో భయంకరమైన పూజలు కూడా చేసి మిమ్మల్ని బందీగా మార్చారంట. అది ఎంత నేను కళ్ళారా చూశాను. పాపం ఈ మంత్రాలవ శిష్యులందరూ ఈ మంత్రాలవ చాడ తెలియక చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వస్తూ ఉండగా నాకు కనిపించారు. నాకు తోచిన సహాయం నేను వాళ్ళకి చేస్తున్నాను. ఇంతలోనే ఈ యొక్క అస్థిపంజరాలు రెండు నన్ను బంధించి ఇక్కడికి తీసుకుని వచ్చాయి. తీసుకువస్తే మంచి పని చేసాయిలేండి, మంత్రాల వద్దకే వచ్చాయి. అబ్బా, ఇంటికి నువ్వు ఎలా బయటకు వచ్చావు మంత్రాలబ్బా అని ఆ గుడ్లగూబ ఈ యొక్క మాయారూపంలో ఉన్న ఈ మంత్రగాన్ని అడిగింది. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రాలవ్వ గుడ్లగూబతో ఇలా అంటూ ఉంది. సరే గుడ్లగూబ, సరే, నువ్వు చేసిన సహాయం నేను ఎన్నటికీ మర్చిపోలేను. ఇక నేను ఎలా వచ్చానంటావా? నా శక్తి ముందు ఏ భయంకరమైన మాంత్రుడైనా సరే నేలకు బతకాల్సిందే. అందుకనే నా శక్తితోనే ఆ ప్రవేశపెట్టిన భూగర్భంలోంచి తిరిగి మళ్ళా బయటికి రాగలిగాను. ఇంతకీ నా శిష్యులు ఎక్కడ ఉన్నారో చెప్పు, వాళ్ళని కలుసుకొని వాళ్ళకి నా యొక్క శక్తిని ప్రసాదిస్తాను.
చెప్పు పక్షిరాజా చెప్పు అని ఈ యొక్క మంత్రలవ రూపంలో ఉన్న మాంత్రికుడు ఆ గుడ్లగూబని అడిగాడు. ఆ మాటలు విన్న ఆ గుడ్లగూబ మంత్రలవతో జినాంటూ ఉంది. అరే అవునా మంత్రాలవ్వ, ఆ శిష్యులు నీ కోసం ఇవన్నీ ఊర్లు తిరుగుతూ చెట్టులు కొండలు అడుగులు అంతా గాలిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు, నా గురువద్దరే ఉన్నారు. పదండి, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని ఆ గుడ్లగూబ మంత్రలవతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ మాంత్రికుడు తన మనసులో ఏమనుకుంటూ ఉన్నాడు, భలే బలి బలి నీ వేసిన పన్నాగం నెరవేరుతుంది. మంత్రాలవ శిష్యులను ఒక్కొక్కటిగా పట్టుకొని వాళ్ళ అందరినీ ముక్కలు ముక్కలుగా నరికి నరభక్షికి నైవేద్యంగా పంపిస్తాను. మంత్రాలవత శిష్యులట. అందరూ ఎవరైనా సరే ఈ అచోరుడు ముందు బలి కావలసిందే. శిష్యులారా, మీరు నేను వచ్చేంత వరకు ఇలాగనే భూమి రూపంలోనే ఉండండి. నేను తిరిగి వచ్చి మీకు ప్రాణప్రతిష్ఠ చేస్తాను. అంతవరకు మీరు ఇక్కడే ఉండండి అని ఈ యొక్క మంత్రాల రూపంలో ఉన్న మంత్రగాడు తన శిష్యులతో చెప్పాడు. అది ఎంత చూస్తూ ఈ గుడ్లగూబ జినాంటూ ఉంది. అరే మంత్రాలవ్వ, ఏంటి మీరు ఆలోచించుకుంటూ అలా ఉండిపోయారు? ఏదైనా సమస్య ఉందా? చెప్పండి మంత్రాలవ్వ, నాకు తోచిన సహాయం నేను చేస్తాను. నేను ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. మాత చెప్పండి అని ఆ గుడ్లగూబ మంత్రాలవ్వని అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రాలవ్వ జినాంటూ ఉంది. అరే, సృష్టిని భూత ప్రేత పిశాచాలని బంధించగలిగిన నాకు సమస్య అటువంటిది ఏమీ లేదు పక్షిరాజా. సరే, త్వరగా పద. ఆ యొక్క నా అనుచరులు ఎక్కడ ఉన్నారో నాకు చూపించు. వాళ్ళతో చాలా పని ఉంది. త్వరగా బయలుదేరదాం పద అని చెప్పి ఈ మంత్రలవతో పాటు ఆ గుడ్లగూబ కూడా నేరుగా అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. ఇది ఎంత బూడిద రూపంలో ఉన్న అస్థిపంజరాలు చూస్తూ తనలో తాను ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాయి. అరే పండు, చూసావా మన మంత్రగాడి తెలివితేటలు? మంత్రాల రూపంలోనే బురుడు పట్టించాడు. పిచ్చి గుడ్ల గోప మంత్రాలవ్వ నిజంగా నమ్మేసి ఇప్పుడు మంత్రాలవ్వ అనుకుల వద్దకు తీసుకుని వెళ్తుంది. పాపం దానికి తెలియదు మంత్రాలవ్వ రూపంలో ఉంది మాంత్రికుడని. ఇప్పుడు ఆ మంత్రాలవ్వ శిష్యులందరూ ఈ మాంత్రికుడి చేతుల్లో బలి కాబోతున్నారు. అవునరా, అవును, నిజంగానే మన మాంత్రికుడి గురించి ఏదో అనుకున్నాను కానీ నిజంగా తెలివైన వాడే. వీడికి బుర్ర పనిచేస్తుందన్నమాట. సరేలే, మన రూపాలు ఎప్పుడు వస్తాయి ఏంటో. ఈ మాంత్రికుడు త్వరగా తిరిగి రావాలని కోరుకుందాం, లేకపోతే మన బతుకు ఇలాగే తెల్లారిపోతుందిరా అని ఈ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ యొక్క మంత్రాల రూపంలో ఉన్న మాంత్రికుడు గుడ్లగూబ ఆకాశ వీధిలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా తెల్లారింది. ఆ గ్రామంలో ఒక కోటి తన పాడు పశువులను తీసుకొని ఊరడి మధ్యలో వస్తూ ఉంది. సరిగ్గా ఎక్కడైతే మంత్రాలవని పాతి పెట్టిన ప్రదేశం ఉందో ఆ ప్రదేశం వద్దకు ఆ యొక్క గీదలన్నీ ఒక్కసారిగా వచ్చి ఆ ప్రదేశంలో మంత్రాలవ దాహం తీర్చడానికి ఆ గీదలన్నీ ఒక్కసారిగా పాలను అక్కడే వదులుతూ కదలకుండా నిల్చునిపోయాయి. అది ఎంతా చూస్తూ ఆ యొక్క అమ్మాయి చాలా ఆశ్చర్యపోయింది. తను ఎంత కొడుతున్నా సరే ఒక్క గీత కూడా అక్కడి నుంచి కదలడం లేదు. అది ఎంతా చూస్తూ తను జిలా అనుకుంటూ ఉంది. అరే అదేంటి, నేను ఎంత పుట్టినా సరే ఒక్క గీత కూడా కదలడం లేదు. ఎంత ప్రయత్నించినా ఈ గీతలు మాత్రం పాలు ఇవ్వడం ఆపడం లేదు. అన్ని పాలు వృధాగా పోతున్నాయి. ఇప్పుడు ఎలా? నోటి కట్టుదారులను తిడతారు. ప్రజలందరూ పాలు లేకుండా చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఎవరికి చెప్పాలి అని చాలా ఆలోచిస్తూ ఉంది. ఇంతలో నేరుగా అక్కడికి ఒక వ్యక్తి వచ్చి తనతో ఇలా అంటూ ఉన్నాడు. ఏమే పిల్ల, ఏంటే ఊళ్ళోనికి పాలు ఇవ్వడానికి వెళ్ళకుండా గేదెలన్నీ ఇక్కడే పెట్టుకుని ఉన్నావు?
పైగా పాలన్నీ ఇక్కడే పోతున్నాయేంటి? నీకేం చేస్తున్నావో అర్థమవుతుందా? గేదెలన్నీ త్వరగా తీసుకొని ఊరి పెద్ద ఇంటి వద్దకు వెళ్ళు. అసలే ఊరి పెద్దగారు ఈరోజు ఎక్కడికో వెళ్తారంట. త్వరగా వెళ్ళు అని ఆ వ్యక్తి ఆ యొక్క అమ్మాయితో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఆ అమ్మాయి చాలా భయపడుతూ తనతో ఇలా అంటూ ఉంది. అరే బాబాయ్, సమయానికి మీరే వచ్చారు. చూడండి, నేను ఎంత కొట్టి ప్రయత్నిస్తున్నా సరే ఒక్క గీత కూడా ఇక్కడి నుంచి కదలడం లేదు. పైగా కారులు అవంతటా అవే నేలపై కారబోస్తున్నాయి. నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఒక్కసారి మీరు ప్రయత్నం చూడండి అని ఆ అమ్మాయి ఆ వ్యక్తితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి సరైన చెప్పి ఆ గేదెలని ఎంత కొట్టినా ప్రయత్నించినా సరే ఒక్క అడుగు కూడా కదలడం లేదు. ఆ పాలు అన్నీ అలా దానిలాగైపోతూ ఉన్నాయి. అది అంతా చూస్తూ ఆ వ్యక్తి జిల్లుంటూ ఉన్నాడు. అవునే పిల్ల, నువ్వు చెప్పేది నిజమే. ఇది ఏంటో కనికొట్లాగే ఉంది. గేదెలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. పైగా వాటింతటి అవే పాలన్నీ నేలపై పారబోతున్నాయి. ఇది ఎంతో ఏదో ఆలోచించిన విషయంలాగే ఉంది. సరే, నువ్వు ఇక్కడే ఉండు. నేను ఈ సంగతి ఊరి పెద్దకి తెలియజేసి వస్తాను. అంతవరకు ఎక్కడికి వెళ్ళకు అని ఈ యొక్క వ్యక్తి ఆ అమ్మాయితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ అమ్మాయి తనతో ఇలా అంటూ ఉంది. అరే వద్దు బాబాయ్, నేనే ఊరి పెద్ద వద్దకు వెళ్తాను. అంతవరకు మీరు ఇక్కడే కాస్త జాగ్రత్తగా నా గేదెలు చూస్తూ ఉండండి. ఊరి పెద్దకి జరిగిన విషయం అంతా చెప్పి అంతగా ఇలా వివరించి వస్తాను. దయచేసి నేను వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి నేరుగా ఊరి పెద్ద ఇంటి వద్దకు వచ్చింది. ఊరి పెద్ద ఇంటి ముందు నిల్చొని ఊరి పెద్దని పిలుస్తూ ఇలా అంటూ ఉంది. అయ్యా, ఊరి పెద్ద గారు, ఒక్కసారి మీతో మాట్లాడాలి. ఒక్కసారి బయటికి రాగలరా? అని ఆ అమ్మాయి ఊరి పెద్దను పిలిచింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద బయటకు వచ్చి తనతో ఇలా అంటూ ఉన్నాడు. చెప్పవే పిల్ల, ఏమిటి ఈరోజు పాలు ఇంతవరకు తీసుకుని రాలేదు? ఎక్కడ గేదెలు ఒక్కటి కూడా కనబడలేదు. ఏంటి, ఏదైనా పనిపడిందా ఏంటి? చెప్పు అని ఊరి పెద్ద అడగగా ఆ అమ్మాయి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. అరే అయ్యా, మాకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఎప్పటిలాగే ఉదయం నా ఇంటి దగ్గర నుంచి ఆ గీదెలన్నీ తీసుకొని వస్తూ ఉన్నాను. ఊరు నడి మధ్యకు వచ్చేసరికి ఒక ప్రదేశంలో గీదెలన్నీ ఒక్క అడుగు కూడా పాలు ముందుకు పెట్టడం లేదు. పైగా పదుగులో ఉన్న పాలు అన్నిటికీ వాటంతట అది నేలపై పారబోస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా సరే ఆ గీదెలు మాత్రం అక్కడి నుంచి అడుగు బయటకు లేదు. నాకేదో భయంగా ఉంది. మీరు ఒక్కసారి వచ్చి చూస్తే ఆ సమస్యకు పరిష్కార విధానం చెబుతారని చెప్పి మీ వద్దకు వచ్చానయ్యా. నాకు కాస్త సహాయం చేయండి అయ్యా అని చాలా బతమలాడుతూ ఉంది ఆ అమ్మాయి. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఏట సత్తి అంటున్నావు నువ్వు? గేదెలన్నీ ఒక అడుగు కూడా ముందుకు వేయడం లేదా? పైగా పాలని నేలపై పోస్తున్నాయా? ఇవి ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావటం లేదు. సరే పద, నీతో వచ్చి చూస్తాను అని చెప్పి ఊరి పెద్దతో పాటు ఆ అమ్మాయి కూడా నేరుగా ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఆ వ్యక్తి కూడా ఆ సంఘటన చూస్తూ అలా ఆశ్చర్యపోయి మూచలు చూస్తూ ఉన్నాడు. ఇది అంతా ఊరి పెద్ద గమనించాడు. ఊరి పెద్ద వాళ్ళతో ఇల్లంటూ ఉన్నాడు. అరే, ఇందులో పెద్ద ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఈ రోజు సమయం కాస్త ఎక్కువై ఉండొచ్చు. అందుకనే గేదెలు మొత్తం తమ పాలను ఇలా నేలపైన పోస్తున్నాయి. అంతే తప్ప దీంట్లో మరణం అనేది లేదు. సరే సరే సతే, రేపు మళ్ళా ఇదే విధంగా జరిగితే అప్పుడు ఆలోచిద్దాంలే. అంతవరకు కంగారు పడుకో. వెళ్ళేళ్ళు. ఒక్కరోజు ఈ ఊర్లో పెద్దలు పాలు తాగకపోతే ప్రాణాలేమి పోవులే. పో, వెళ్ళేళ్ళు అని ఊరి పెద్ద ఆ అమ్మాయితో పాటు ఆ గేదెలని అక్కడి నుంచి నేరుగా తమ ఇంటికి పంపించేశాడు. ఆ చెట్టు వద్ద నుంచుని ఈ ఊరి పెద్ద మాత్రం ఆలోచిస్తూ ఆ నేలపై పడిన పాలును అలా చూస్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఆ పాలు అన్ని ఒక్కసారిగా అక్కడి నుంచి అదృశ్యమైపోయాయి. అది ఎంతా చూస్తూ ఈ ఊరి పెద్దతో పాటు ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆ వ్యక్తి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యి బాబు, అయ్యా ఇదేంటయ్యా, ఇప్పుడే కదా మనం ఇక్కడ దానలా పోయి ఉన్న ఈ పాలను మనం చూసాం. ఇంతలోనే ఒక్క నిమిషం
కళ్ళు మూసి తెరిచేలోపే పాలన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. నాకు ఇదంతా చూస్తుంటే ఏదో భయంగా ఉందయ్యా. ఇంతకీ ఇక్కడ ఏదైనా దెయ్యం ఉందంటారా ఏంటి అని ఆ వ్యక్తి ఊరి పెద్దని అడగగా ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. హై, ఊరుకోరా రంగా, నీకు మరీ పిచ్చి పెట్టినట్టుంది. ఇది ఏ కాలం? ఎండాకాలం. ఎండాకాలంలో భూమి వేడిగా ఉంటది కదా, ఆ వేడికి ఆ పాలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయి ఉంటాయి. అంతేగాని దెయ్యాలు భూతాలని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఏటే, దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించి ఊళ్ళో పెద్దరికి మాత్రం డొందర వేయకో. ఈ విషయం ఎవరికీ తెలియదు. అయినా తెలుసుకోవాల్సినంత పెద్ద విషయం కూడా కాదు ఇది. రేపు చూద్దాంలే. రేపు ఇలాగే జరిగితే అప్పుడు ఆ గేదెలకి ఏ తాయొత్తో ఏదైనా కట్టిద్దాం. ఏటే, అందరూ ఇంటికి వెళ్ళిపోండి అని ఊరి పెద్ద వాళ్ళతో చెప్పి నేరుగా తమ ఇంటికి వచ్చేశాడు. భాగంలో ఈ మంత్రలవ రూపంలో ఉన్న ఆ మాంత్రికుడు ఆ యొక్క గుడ్లగూడ సహాయంతో మంత్రాలవ శిష్యులు ఎక్కడ దాగి ఉన్నారో అనే విషయం తెలుసుకోవడానికి ఆకాశ వీధిలో నేరుగా ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు. కొద్ది సమయానికి అనుకున్న విధంగానే ఈ గుడ్లగూడ ప్రదేశానికి చేరుకున్న ఆ మంత్రాలవ శిష్యులు ఉన్న ప్రదేశానికి నేరుగా తీసుకుని వచ్చింది ఆ మంత్రాలవలో ఈ గుడ్లగూడ. మంత్రాలవను చూసిన ఈ పుట్టుబేలతో పాటు ఆ శిష్యులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చిన్నంటూ ఉన్నారు. అరే మంత్రాలవ్వ, వందనాలు అవ్వా. ఇది ఎక్కడో బందీగా ఉంచేసిందని ఈ గుడ్లతో మాతో చెప్పిందవ్వా. అందుకని మేము అందరం చాలా భయపడ్డాం. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ వెతుక్కుంటూ తిరిగాం. కొండలు, కోడలు, చెట్లు అన్నీ తిరిగాం. కానీ మీరు ఎక్కడా కనిపించలేదు మంత్రాలవ్వ. సరే, ఇక్కడైనా సరే మా ముందుకు వచ్చారు మంత్రాలవ్వ. నిజంగా మేము ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాం మంత్రాలవ్వ అని ఈ పుట్టుబేలు చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ గుడ్లగూబ ఈ యొక్క పుట్టుబేలతో జిమ్ అంటూ ఉంది. అరే, నేనే కాదు, నేను చాలా సంతోషపడ్డాను. నేను ఒక అస్థి పంజరాలను బంధించి మంత్రాలవ గృహలోనికి తీసుకుని వెళ్ళాయి. అక్కడికి వెళ్ళిన వెంటనే ఈ యొక్క మంత్రాలవ తన శక్తితో ఆ అస్థి పంజరాలన్నిటినీ పూర్తిగా మార్చేసింది. అంతేకాదు, నన్ను కాపాడుతానని కూడా చెప్పింది. అందుకని మీరున్న ప్రదేశానికి తీసుకెళ్ళమని చెప్పింది ఈ మంత్రాలవ. మంత్రాలవ నిజంగా చాలా శక్తివంతురాలు. అందుకని మీ ముందుకు తీసుకుని వచ్చాను అని ఈ యొక్క గుడ్లగూబ ఆ పుట్టుబేలతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రాలవ్వ జిమ్ అంటూ ఉంది. అవును, ఈ గుడ్లగూబ సహాయంతోనే మిమ్మల్ని అందరినీ నేను చేరుకోగలిగాను. బలి బలి బలిరా బలి అని ఈ యొక్క మంత్రాల రూపంలో ఉన్న ఈ మాంత్రికుడు గట్టిగా చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ పుట్టుబేయాలు రెండు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. ఆ పుట్టుబేయాలు ఆ మంత్రాల మాటలు విని జిమ్ అంటూ ఉన్నాయి. అరే అదేంటి మంత్రాలవ్వ, ఎప్పుడూ లేని విధంగా మీ నీటిలోంచి బలి బలి మహాబలి అని ఏవో రాక్షస పదాలు వస్తున్నాయి. ఇది ఎంత ఏంటో మాకు అనుమానంగా ఉంది మంత్రాలవ్వ. అవ్వ, ఎందుకైనా మంచిది మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరో భయంకరమైన మాంత్రికుడు ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నాడంట. వాడి కంట పడకండి. ఎలాగైనా సరే మేము అందరం ఖచ్చితంగా ఆ మాంత్రికుడిని నేల కరిపిస్తాం మంత్రాలవ్వ అని ఈ పుట్టుబేయాలు రెండు చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఆ యొక్క మంత్రాలవ్వకి తనను తాను కోపావేశంతో రగిలిపోయి జిమ అంటూ ఉంది. ఊరుకోండ్రా పొట్టి పిశాచాలారా, ఆ మహిమ గల మహాజ్ఞాని శక్తివంతుడైన మాంత్రికుణ్ణి కనిపెట్టి కొట్టుకోవడం అసాధ్యం. ఆ భయంకరమైన శక్తి ముందు మంత్రాలవ్వ కాదు కదా, ఏ ఒక్క శక్తి కూడా నిలబడలేదు రా మూర్ఖుడా. బలిరా బలి బలిరా బలి.
ఇప్పుడే మిమ్మల్ని అందరినీ బలి ఇచ్చి ఆ మాంత్రికుడికి నైవేద్యంగా పెడతా, చూస్తారా అని ఈ మంత్రలవ చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలన్నీ విన్న ఈ గుడ్లగోపుతో సహా ఈ మంత్రలవ శిష్యులైన పుట్టుదయ్యలతో పాటు ఆ యొక్క గురువులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అది ఎంత చూస్తూ ఈ పుట్టుదయ్యాలు జిల్లాంటూ ఉన్నాయి. అరే ఎవరు నువ్వు మా మంత్రాలవి కాదు. నీ ప్రవర్తన, నీ మాట విధానం చూస్తూ ఉంటే నాకు అనుమానంగా ఉంది. ఇది గుడ్డుగోబా, నీతో వచ్చింది మాత్రం మంత్రాలవ కాదు. ఇది ఎవడో భయంకరమైన మాంత్రికుల్లా ఉన్నాడు. అందరూ ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతాం, పదండి అని ఈ యొక్క పుట్టుదయ్యలు గట్టిగా చెబుతూ ఉన్నాయి. పుట్టుదయ్యలు అనుకున్న విధంగానే అక్కడి నుంచి వెళ్ళిపోతున్న సమయంలో ఈ మంత్రాల రూపంలో ఉన్న మాంత్రికుడు ఒక్కసారిగా తన భయంకరమైన రూపంలోనికి ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు వాళ్ళందరి చుట్టూ ఒక భయంకరమైన అగ్ని వలయాన్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళందరినీ ఆ అగ్ని వలయంలోనే బందీగా ఉంచి ఈ యొక్క మాంత్రికుడు గట్టిగా నవ్వుతూ ఏమంటూ ఉన్నాడు. ప్రచండ అంద ప్రచండ, ఒరే ఇట్టు పిశాచాలారా, మంత్రాలవ శక్తి నాతో సాహసమా? శిష్యులైన మీరు, అల్పులైన మీరు ఈ మాంత్రికుడితో కలబడతారా? మీ రాక కొనుక్కోవడానికి కోసమే మంత్రాల రూపంలో వేచి ఉన్నాను. ఇప్పుడు మీ అందరినీ ఇక్కడే ఒక్కొక్కరుగా ఆ చంద్రుడికి బలి ఇస్తాను అని ఆ మాంత్రికుడు చాలా గట్టిగా నవ్వుతూ ఉన్నాడు. ఈదలా ఉండగా ఈ మూడు నడిమధ్యలో జరిగిన ఈ భయంకరమైన సంఘటనలన్నింటినీ తలుచుకుంటూ ఆ అమ్మాయి తన ఇంటి వద్ద నిల్చొని తన ఇంటి పక్క ఒక ఆవిడతో చెబుతూ ఇలా అంటూ ఉంది. అరే అక్క, ఈ రోజు భయంకరమైన సన్నివేశం జరిగింది. ఎప్పటిలాగా నేను పాలు ఇవ్వడానికని చెప్పి గీతల మొత్తాన్ని తీసుకుని వెళ్తూ ఉంటే ఊరి నడిమధ్యలో ఒక్కసారిగా గీతలన్నీ ఆగిపోయాయి. అంతేకాదు వాటంతటా అవే పాలులన్నీ నేరుగా నేల పని చేశాయి. ఇది ఎంత చూస్తే నాకు ఏదో ఆందోళనగా ఉందక్క. అదే విషయాన్ని ఊరికది కూడా తెలియజేశాను. ఊరికంతా మొదట్లో నమ్మలేదు, కానీ వచ్చి చూసేసరికి చాలా ఆశ్చర్యపోయారు. ఇది ఎంత ఏంటో నాకు అర్థం కావడం లేదు. నా గీతల పైన ఎవరైనా చెడు ప్రయోగం చేశారంటావా ఏంటి? నాకు ఎంతో ఆందోళనగా ఉందక్క అని ఈ అమ్మాయి చెప్పగా ఆ మాటలు విన్న ఆవిడ జిల్లా అంటూ ఉంది. అరే నువ్వేమీ దిగులు పడకమ్మా, ఈ గీతలో ఒక్కోసారి అంతే, ఒక్కొక్కసారి మాటలేనో, కానీ అన్ని ఆవు గీతలు కూడా ఒకేసారి అక్కడ పాలు వదలడమేంటి ఏంటో. సరే సరే నువ్వేమీ కారా పడుకో, ఈ రోజు చూసావు కదా, రేపు అలా జరిగితే అప్పుడు ఆలోచిద్దాంలే. ఎవరైనా ఈ చెడు ప్రభావం పడిందా లేదా ఏమన్నా చేస్తున్నారన్నది అప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటి నువ్వేమీ కంగారు పడకమ్మా, వెళ్ళు అని ఆవిడ ఈ అమ్మాయితో చెప్పింది. చెప్పిన విధంగానే ఈ అమ్మాయి నేరుగా తన ఇంటిలోనికి వచ్చింది. ఇంతకు పూర్వం వీళ్ళ అమ్మా నాన్నలు చనిపోయి ఎన్నో సంవత్సరాలైంది. కానీ ఈ అమ్మాయికి కొన్ని శక్తుల వల్ల వాళ్ళ అమ్మా నాన్న ఆత్మలు అప్పుడప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాయి. ఈ అమ్మాయి యథావిధిగా వాళ్ళ తల్లిదండ్రుల ఫోటో ముందు నిలుచుని జిమ్ అంటూ ఉంది. అరే అమ్మా నాన్న, నాకు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. మీరు నా పక్కన ఉంటుంటే బాగుంది. ఒంటరి దాన్ని అయిపోయాను. ఇప్పుడు ఈ గేదెలు పాలు ఇవ్వకపోతే నేను ఎలా బ్రతికేది? నాకేమీ అర్థం కావటం లేదబ్బా అని చాలా కంగారు పడుతూ వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోల ముందు నుంచొని మాట్లాడుతూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా అక్కడికి వాళ్ళ అమ్మా నాన్న ప్రేతాత్మలు రెండు ప్రత్యక్షమయ్యాయి. ఆ ఆత్మలు రెండు ఈ అమ్మాయితో జిల్లా అంటూ ఉన్నాయి. అరే సుందరి, ఎందుకు అంత గాబరా పడుతున్నావు? నీకు వచ్చిన కష్టమేమిటి? నువ్వు అనుకున్న విధంగానే ఆ గేదెలతో వచ్చిన పాలను అన్ని నువ్వు జీవనం సాగిస్తున్నావు. ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందని నీకు అర్థం కావటం లేదు. ఆ విషయం నేను తెలుసుకుంటా, నువ్వు కంగారు పడుకో. రేపు యథావిధిగా నువ్వు ఎప్పుడు లాగని ఆ గేదెలను తీసుకొని వెళ్ళు. అక్కడ ఏం జరుగుతుందో మేము కనిపెడతాం. అంతవరకు నువ్వు అధైర్యపడవద్దు అని చెప్పి ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రుల ఆత్మలు రెండు తనతో చెప్పాయి. ఆ మాటలు విన్న ఆ అమ్మాయి సరైన చెప్పింది. ఇదిలా ఉండగా ఈ ఊరు
చివరన ఉన్న ఈ భయంకరమైన మాంత్రికుడు మంత్రాల శిష్యులందరినీ బంధించి తన శక్తికి బలి ఇస్తారని చెప్పాడు. ఆ మాటలన్నీ విన్న ఈ పొట్టుదయాలు జిలుంటూ ఉన్నాయి. ఒరే మంత్రగాడా, నువ్వు మమ్మల్ని చంపిన శాపగ్రస్తుల్లా మార్చిన మేము ఎన్నడూ మంత్రాలాభన మాత్రం విడదాం. ఎప్పటికైనా మేము మంత్రాలాభ శిష్యులమే. నీ చరణం ఎప్పుడూ చేయబోయాం. నీ శక్తి ముందు మంత్రాలవ శక్తి అమోఘం. ఎప్పటికైనా మంత్రాలవ నీపై విజయం సాధిస్తాది. అంతవరకు నేను ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా చూస్తా. అప్పుడు నీ ముందు నించుని మాట్లాడతాం అని పొట్టుదోలు రెండు ఆ యొక్క మంత్రగాడితో చెప్పాయి. ఆ మాటలు విన్న మంత్రగాడి కోపావేశంతో రగిలిపోయి జిల్లుంటూ ఉన్నాడు. అరే, ఎంతటి ధైర్యంరా మీకు! ఒరే పొట్టు పిశాచాలారా, నా పతనం చూస్తానంటున్నారు కదా. మీ కళ్ళ ముందే మంత్రాలవని చిత్రహింసలు చేసి దాన్ని పూర్తిగా నాశనం చేసి తరువాత మిమ్మల్ని నా అనుచరుల కింద పెట్టుకుంటాను. అంతవరకు మీరు ప్రాణాలతోనే ఉండాలి. ఇప్పుడే గీత, కన్నిక, వశీచిక, కన్నిక, కసూచిక శక్తి కలిగిన పిశాచిని రప్పించి పాతాళ లోకంలో మిమ్మల్ని బందీగా మార్చమని ఉంచుతాను. ఓం క్లీం కీతిక కన్నిక పైశాచిక పిశాచి ఆగమనం అని ఈ మంత్రగాడు మంత్రాలు చదవగా ఆకాశ వీధుల్లోంచి ఒక భయంకరమైన పిశాచి చాలా వేగంగా ఎగురుకుంటూ వస్తూ ఉంది. ఆ పిశాచి నేరుగా ఈ మంత్రగాడి ముందుకు ప్రత్యక్షమయ్యి గట్టిగా అరుస్తూ ఇనంటూ ఉంది. వందనం గురుదేవా, చెప్పండి, ఏ కార్య సాధనకి నన్ను పిలిపించారు? ఎన్నో వందల సంవత్సరాలుగా రక్తదాహం తీరక బందీగా ఉన్న నన్ను ఎందుకు పిలిపించారు? త్వరగా సెలవేయండి. ఆ పిశాచి గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ మంత్రగాడు ఆ పిశాచితో జిలుంటూ ఉన్నాడు. పిశాచి, నీ ఎదురుగా ఉన్న వీళ్ళు ముందరు మంత్రాలవ శిష్యులు. వీళ్ళని సజీవంగానే కొన్ని రోజుల పాటు నీ బందీఖానాలో బందీగా ఉంచాలి. మంత్రాలవని జయించిన తరువాత వీళ్ళను నా ముందుకు తీసుకునిరా. తరువాత వీళ్ళని ఒక్కొక్కరుగా బలించి నీకు రక్తదాహాన్ని తీరుస్తాను. అంతవరకు వీళ్ళని నీ యొక్క బందీఖానాలోనే బందీగా పెట్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ఎవరూ తప్పించుకోవడానికి వీలు లేదు అని ఆ మంత్రగాడు ఆ భయంకరమైన పిశాచితో చెప్పాడు. మునుపటి భాగంలో ఈ యొక్క భయంకరమైన మంత్రగాడు ఈ మంత్రాల శిష్యులందరినీ తన భయంకరమైన మంత్ర విగ్రహంలో బందీగా ఉంచాడు. అంతేకాదు తన
శిష్యుడైన ఒక భయంకరమైన పిశాచిని కూడా పాతాళలోకం నుంచి రప్పించి ఈ మంత్రాల శిష్యులందరినీ నేరుగా తనతో తీసుకుని వెళ్ళమని చెప్పి బందీగా ఉంచమని చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ పిశాచి సరే అని చెప్పి ఈ పొట్టుదేలతో పాటు ఆ గురుడిని, అదే విధంగా ఆ యొక్క గుడ్ల భూమిని కూడా బంధించి నేరుగా ఆకాశ వీధుల్లో తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఇది అంతా చూస్తూ ఈ మంత్రగాడు గట్టిగా నవ్వుతూ జిలుంటూ ఉన్నాడు. మంత్రాల పతనం మొదలయ్యింది. శిష్యులందరినీ బంధించి మంత్రాల కళ్ళ ఎదుటూ ఒక్కొక్కటిగా బలి ఇచ్చి మంత్రాల యొక్క బలగాన్ని కూడా పూర్తిగా నాశనం చేస్తాడు ఈ యొక్క అచోరుడు. ఒరే శిష్య, ఎక్కడ ఉన్నారు? అంటే నా ముందుకు ప్రత్యక్షంపండి అని మంత్రాలు చదవగా ఆ యొక్క మాంత్రుడికి ఎదురుగా అస్థిపంజరాలు రెండు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. ఆ అస్థిపంజరాలను చూసి ఈ యొక్క మంత్రగాడు జిల్లుతూ ఉన్నాడు. రే శిష్యులారా, గ్రామంలో ప్రతి నలుమూలన వెతుకుతూ ఉండండి. మంత్రాల అనుచరుడు ఒక్కడు కనిపించినా సరే వాళ్ళని బంధించి నా వద్దకు తీసుకుని రండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని విడవద్దు. మంత్రాల మరణం సజ్జమైపోవాలి అని ఈ యొక్క మంత్రగాడు తన అస్థిపంజరాలతో చెప్పాడు. ఆ మాటలు విన్న అస్థిపంజరాలు రెండు నవ్వుతూ జిల్లుంటూ ఉన్నాయి. తప్పకుండా ప్రభు, తప్పకుండా. మీరు చెప్పిన ఏ పైనైనా సరే చాలా శ్రద్ధగా నెరవేర్చుక వస్తా. మంత్రాల శిష్యులు ఒక్కడ కనిపించినా సరే సాధ్యమైనంత వరకు బంధించి తీసుకొని వస్తాం. వాడు ఏమైనా చేసినా మంత్రోత్సాహం పెరిగినా సరే వాడిని మాత్రం క్షమించాం. అక్కడికక్కడికే చంపి వాడి రక్తాన్ని తాగేస్తాం అని ఈ అస్థిపంజరాలు రెండు ఆ మంత్రగాడితో చెబుతూ ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆకాశ వీధుల్లో ఈ యొక్క భయంకరమైన పిశాచి ఈ పొట్టుదేలతో పాటు ఆ యొక్క భయుని కూడా బంధించి పాతాళలోకానికి తీసుకుని వెళ్తూ ఉంది. ఆ మార్గమంతా చాలా శూన్యంగా నిశ్శబ్దంగా ఉంది. అది ఎంతా చూస్తూ ఈ పొట్టుదేలు చాలా భయపడుతూ ఉన్నాయి. ఈదల ఉండగా ఊరి నడి మధ్యలో యథావిధిగా ఈ యొక్క అమ్మాయి తన గేదెలను తీసుకొని వస్తూ ఉండగా యథావిధిగా మరలా ఊరి నడి మధ్యలో ఆ గేదెలు ఒక్కసారిగా ఆగి తన పాలిన మొత్తాన్ని అక్కడే విడుస్తూ ఉన్నాయి. ఇది అంతా చూస్తూ ఆ అమ్మాయి ఒక్కసారిగా భయపడింది. అరే, ఇదేంటిది? నిన్న కూడా ఇలాగే జరిగింది, ఈరోజు కూడా ఇలాగే జరుగుతుంది. నాకు తెలిసి ఇక్కడ ఏదో దుష్టశక్తి గాని లేదా ఏదైనా శక్తి గాని ఉండవచ్చు. అందుకనే నా గేదెలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయటం లేదు. పైగా పాలిన మొత్తాన్ని కూడా ఇక్కడే వదిలేస్తూ ఉన్నాయి. ఇప్పుడు నా గేదెలను ఎవరు కాపాడుతారు? నేను ఎలా బ్రతికేది? నాకు ఏమీ అర్థం కావడం లేదు అని ఆ అమ్మాయి చాలా బాధపడిపోయింది. ఆ మాటలని ఊళ్ళో కొంతమంది విని నేరుగా ఆ అమ్మాయి వద్దకు వచ్చారు. అరే, ఏంటమ్మా, ఏమైంది? నీలో నువ్వే అలా ఏడుస్తూ చాలా బాధపడుతున్నావు. ఏం జరిగిందేంటి? అదేమీ లేదు బాబాయ్, నిన్నటి నుంచి మా గేదెలు రోజు ఇక్కడ తీసుకొని వస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఇంటికి వెళ్ళి పాలు ఇస్తూ ఉంటాను కదా. కానీ నిన్నటి నుంచి మాత్రం మా గేదెలు సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయటం లేదు. ఎంత కొట్టినా సరే ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళడం లేదు అని ఆ అమ్మాయి ఊపిరితో చెబుతుంది. అరే అవునా, అదేంటి? రోజు గేదెలు తీసుకొని వస్తూ ఉండేదానివి, ఇప్పుడు అయినా సరే ఇక్కడి నుంచి మాత్రం ఎందుకు కదలడం లేదు? ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. అవును బాబాయ్, అవును, నిజంగానే. కావాలంటే చూడండి, మీరందరూ చూస్తుండగానే ఆ గేదెలన్నీ పాలను ఎలా విడుస్తూ ఉన్నాయో. అంతేకాదు, ఈ పాలు కూడా 10-15 నిమిషాల్లో అన్నీ ఒక్కసారిగా మాయమైపోతున్నాయి. నాకేదో భయంగా ఉంది, ఎవరు నాకు సహాయం చేయండి అని చాలా భయపడుతూ బాధపడుతూ ఉంది ఆ అమ్మాయి.
ఇది ఎంత విన్న ఆ గ్రామ ప్రజలందరూ, సరే సరే, ఇందులో మనం బాధపడి భయపడి చేసేసింది ఏమీ లేదు. ఈ విషయాన్ని మనం ఊరు పెద్దకు తెలియజేయాలంతే. ఊరు పెద్ద ఏదో ఒక దీనికి పరిష్కారం చెప్తాడు. అదని అందరూ వెళ్దాం అని చెప్పి గ్రామ ప్రజలందరూ నేరుగా ఆ అమ్మాయిని తీసుకొని ఊరి పెద్ద ఇంటి వద్దకు వెళ్ళారు. ఊరి పెద్దను పిలిచి ఈ గ్రామ ప్రజలందరూ జిల్లుంటూ ఉన్నారు. అయ్యా ఊరు పెద్ద గారు, ఈ అమ్మాయికి ఒక వింత సమస్య వచ్చిందయ్యా. ఊరు నడిమధ్య దాకా గీతలన్నీ బాగానే వస్తున్నాయి. ఊరు నడిమధ్యలో సరిగ్గా ఆ చెట్టు దగ్గర మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. పైగా ఆ గేదె పాలన్నీ కూడా అక్కడే పోస్తున్నాయి. ఎంత ప్రయత్నించి చూసినా సరే ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదయ్యా. అయ్యా దీనికి మీరే ఏదైనా ఒక పరిష్కారం ఆలోచించి ఆ గేదెలకి ఏదో తాయెత్తో మందో ఏదో పెట్టించండి అయ్యా అని ఈ గ్రామ ప్రజలందరూ ఊరి పెద్దతో చెప్పారు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఒక్కసారిగా గ్రామ ప్రజలతో జిల్లుంటూ ఉన్నాడు. ఈ సంగతి నాకు నిన్నే తెలిసిందిరా. నిన్న కూడా నేను కూడా వెళ్ళి చూశాను. ఆ నడి మధ్యలోనే గేదెలన్నీ వాటంతటవే ఆగిపోయాయి. నేను వాటిని ఎంతో తరిమి చూశాను, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఆ పాలన్నీ కూడా చూస్తూ ఉండగానే 2 నిమిషాల్లో మాయమైపోయా. ఏదో జరుగుతూ ఉంది. ఊరికి ఏదన్నా కీడన జరుగుతూ. సరే, ఏదన్నా మంత్రగాన్ని తీసుకొని వచ్చి ఒక్కసారి ఊరంతా చూపిస్తాను. ఏదైనా దోషాలు కీళ్ళుగా ఉంటే ఏ పూజ మంత్రమో చేసి దాన్ని పోగొడతాండి. ఎవరో కంగారు పడకండి. అమ్మా, నువ్వు ఆ గేదెలు మాత్రం రేపటి వరకు అక్కడే ఉంచు. నీతో వెంట తీసుకుని వెళ్ళొద్దు. ఏంటి అందుకు కాపలాగా ఎవరైనా 2 పెడదాంలే, వెళ్ళు అని ఊరి పెద్ద ఆ గ్రామతులతో పాటు ఆ అమ్మాయితో చెప్పాడు. ఆ మాటలు విన్న వాళ్ళందరూ సరైన చెప్పి నేరుగా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఊరి పెద్ద తన ఇంటిలో ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే అరే ఏంటిది? ఇది ఎంత ఏదో అనుమానాస్పదంగానే ఉంది. ఇప్పుడు పక్క ఊరికెళ్ళి ఏదైనా మాంతో తీసుకొని వస్తాను. ఖచ్చితంగా ఊర్లో ఏదో సమస్య ఉండే ఉంటది. అందుకనే ఇలా భయంకరంగా జరుగుతూ ఉంది. ఊర్లో ప్రజలు ఎవరిని సరే భయపడకుండా ఉంచాలి. సరే, ఇప్పుడే బయలుదేరి వెళ్తాను అని ఆ ఊరి పెద్ద తన మనసులో అనుకొని తన అనుచరులను తీసుకొని ఎడ్ల బండిపై అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ వెళ్తూ ఉన్నాడు ఈ యొక్క ఊరి పెద్ద. చాలా దూరం ప్రయాణిస్తూ అడవి మార్గం గుండా వెళ్తూ ఉన్న ఈ యొక్క ఊరి పెద్దకి దారిలో ఒక్కసారిగా ఏవో భయంకరమైన అరుపులు ఏడుపులు లాంటి వినిపిస్తూ ఉన్నాయి. మునుపటి భాగంలో ఈ ఊరి పెద్ద గ్రామ ప్రజలందరూ చెప్పిన ఆ యొక్క సంఘటనలన్నీ గుర్తుంచుకొని ఎలా అయినా సరే ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలని చెప్పి తన అనుచరుడితో పాటు నేరుగా అడవి మార్గం గుండా ఒక మాంత్రికుణ్ణి కలవడానికి వెళ్తూ ఉన్నాడు. దారి మార్గంలో ఎటు చూసిన భయంకరమైన చీకటితో పాటు ఏవో పిశాచి అరుపులంటూ వినిపిస్తూ ఉన్నాయి. అవి ఏమీ పట్టించుకోకుండా ఈ ఊరి పెద్ద నేరుగా ఆ మాంత్రికుడి వద్దకు వెళ్ళాడు. ఆ మాంత్రికుడి గుహలో ఉన్న మాంత్రికుని చూసి ఈ యొక్క ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా మాంత్రుడు గారు, నేను ఒక చిన్న సమస్యపై మిమ్మల్ని సహాయం కోరడానికి వచ్చాను. దయచేసి మీరు నాతో కొద్దిసేపు మాట్లాడగలరా అని ఊరి పెద్ద ఆ మాంత్రికుని అడగగా ఆ మాంత్రికుడు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. అరే చెప్పండి. చాలా రోజుల తర్వాత మా ప్రదేశానికి వచ్చారు. ఏదో పెద్ద సమస్య ఉంటే తప్ప మీరు ఎన్నడూ ఇలా ఇక్కడికి రారు. చెప్పండి, ఖచ్చితంగా నాకు తోచిన సహాయం నేను ఖచ్చితంగా చేస్తాను అని ఆ మాంత్రికుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఆ మాంత్రికుడితో ఇల్లంటూ ఉన్నాడు. అయ్యా, అదే ఊర్లో ఇప్పుడు ఒక అంతు చిక్కని సమస్య వచ్చింది. ఆ సమస్యకి ఎటు చూసినా నాకు పరిష్కారం దొరకడం లేదు. అలా అని
ఎవరినన్నా పెట్టి చేయిద్దామని సరే వాళ్ళపై నాకు నమ్మకం లేదు. మా ఊళ్ళో ఈ సమస్యకు పోవాలంటే మీరు ఒక్కరే మాకు సహాయం చేయగలరనే నమ్మకంతో మీ వద్దకు వచ్చాను. అయ్యా, మా ఊళ్ళో గత 2 రోజులుగా ఊళ్ళో పాలు అమ్మే ఒక అమ్మాయి గేదెలు తీసుకొని ఊళ్ళోంచి వస్తూ ఉంది. సరిగ్గా ఊరు నడిమధ్యకు వచ్చేసరికి ఆ గేదెలన్నీ ఒక్కసారిగా వాటి పాలనన్నీ అక్కడే విడిచిపెడుతూ ఉన్నాయి. అంతేకాదు, ఎంత కొట్టి ప్రయత్నించినా సరే ఆ గేదెతో పాటు ఆవులు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. ఇది అంతా ఏదో భయం అనిపించి ఆ సమస్యకి మీరు ఏదైనా పరిష్కారం చెప్తారని చెప్పి నేరుగా మీ వద్దకు వచ్చాం. దయచేసి మాకు సహాయం చేయండి అయ్యా అని ఈ ఊరి పెద్ద ఆ మాంత్రికుని అడిగాడు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు జిలా అంటూ ఉన్నాడు. అరే, ఏమిటిది? కొత్త సమస్యలా ఉంది. మోగజీవాలు కదలకుండా వాటి పాలను అక్కడే విడుస్తూ ఉన్నాయా? ఇది భయానక సంఘటన కన్నా ఏదో మంచి జరిగే సంఘటనలా అనిపిస్తూ ఉంది. కానీ ప్రతిరోజు ఇలా జరుగుతుందంటే అక్కడ ఏదో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఆ ప్రదేశాన్ని నేను ఒక్కసారి చాలా దీక్షగా ప్రదర్శించి అక్కడ పరీక్షించాలి. అప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఏమిటో నేను కనుగోగలను. ఈరోజే మీతో పాటే మీ ఊర్లోనికి ప్రవేశిస్తాను అని ఆ మాంత్రికుడు నేరుగా ఈ ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద చాలా సంతోషపడ్డాడు. అనుకున్న విధంగానే ఈ ఊరి పెద్దతో పాటు ఆ యొక్క మాంత్రికుడు నేరుగా ఈ ఊరి నడిమధ్యలోనికి ప్రవేశించారు. ఊరి నడిమధ్యలో నిలిచిన వెంటనే ఈ మంత్రగాడు ఆ యొక్క ప్రదేశాన్ని చూస్తూ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. చూడండి ఊరి పెద్దగారు, ఈ సమస్యకు పరిష్కారం జరగాలన్నా ఒక వినూతన ప్రక్రియ చేయాలన్నా సరే ఈ ఊళ్ళో ప్రజలందరూ మనకి సహకరించాలి. ఈ గ్రామంలోనికి 2 రోజుల పాటు ఊరి ప్రజలు ఎవరూ బయటకు వెళ్ళకూడదు. అదేవిధంగా ఊళ్ళోనికి కొత్త ప్రాణులు ఎవరూ ప్రవేశించకూడదు. అలా చేస్తే 2 రోజుల పాటు ఇక్కడ నేను భయంకరమైన పూజన చేసి ఇక్కడ ఏ శక్తి దాగి ఉందో నేను కనుక్కుంటాను. ఈ ఒక్క సహాయం చేయండి అని ఈ యొక్క మాంత్రికుడు నేరుగా ఈ ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరేని చెప్పాడు. ఊరి పెద్ద తన అనుచరుడితో ఊరు అంతా దండోరా వేయించాడు. అందరూ వినండి హో! ఊర్లోకి కొత్త వాళ్ళు కానీ ఊళ్ళో వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు ఈ ఊరు విడిచి 2 రోజుల పాటు ఎవరు బయటకు తిరగకూడదు. ఊరి పెద్దగారు ఏదో మాంత్రికం తీసుకొచ్చి ఊరి నడి మధ్యలో ఊరు మంచి కోసం పూజలు చేయిస్తారు హో! అందుకనే ఎవరు కదలకుండా తమ తమ ఇళ్లలోనే ఉండాలి. ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరు దాటి వెళ్ళకూడదు అని ఈ యొక్క ఊరి పెద్ద అనుచరుడు దండోరా వేసుకుంటూ ఊరు అంతా తిరుగుతూ ఉన్నాడు. అది ఎంతా విన్నా ఈ గ్రామ ప్రజలు కొంతమంది ఇలా అనుకుంటూ ఉన్నారు. అరే, ఊరి పెద్దగారు నిజంగా చాలా మంచోళ్ళరా. మనం చెప్పిన వెంటనే ఆ సమస్యకి ఒక పరిష్కారం కోసం మాంత్రికం తీసుకొని వచ్చారు. నిజంగా ఊరి పెద్దగారు దేవుళ్ళు లాంటోలేరా. అమ్మయ్యా, ఈ రోజు నుంచైనా సరే మనం హాయిగా పడుకోవచ్చు. లేకపోతే భయంతో ఎన్నాళ్ళు పడుకొని కూడా లేకపోయారా బాబు. ఇదిలా ఉండగా ఈ మాంత్రికుడు చెప్పిన విధంగానే ఆ ఊరి నడిమధ్యలో ఎక్కడైతే ఆ గేదెలన్నీ ఒక్కసారిగా ఆగి తన పాలనన్నిటినీ ఆ నేలపై విడుస్తున్నాయో ఆ ప్రదేశం వద్ద కూర్చొని భయంకరమైన మంత్రోచ్చారణ చేస్తూ మంత్రాలు చదువుతూ ఉన్నాడు. మాతా శక్తి రూపిణి, మాతా శక్తి ప్రదక్షిణి, భయంకర భూత ప్రదక్షిణి, ఆవాహన శక్తి ప్రదక్షిణి, ప్రబన్న భూత శక్తిని ప్రచండ విచక్షిజి అని మంత్రాలు చదవగా ఈ యొక్క మాంత్రుడికి ఎదురుగా ఒక్కసారిగా అగ్నిజ్వాలలు ప్రత్యక్షమయ్యాయి. అంతేకాదు తన చుట్టూ ఒక అగ్నివలయం లాంటిది ప్రత్యక్షమైంది. అది చూస్తూ ఈ యొక్క ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అరే మాంత్రిగాడు, ఇదేంటి మీ చుట్టూ ఇలా భయంకరమైన అగ్నివలయం ఏర్పడింది? ఏదో భయంకరమైన శక్తి మీ చుట్టూ ఉన్నట్టుంది. ఇది ఎంత నాకు ఏమీ అర్థం కావటం లేదు అని చాలా భయపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఊరి పెద్ద. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. ఊరి పెద్దగారు, కంగారు పడకండి. ఇది నా శక్తి వలయం.
భయంకరమైన భూత ప్రేత పిశాచాలు అన్నీ నాపై దాడి చేయకుండా నా చుట్టూ ఇలా ఒక రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నా. ఈ రక్షణ వలయం ఉన్నంత వరకు నన్ను ఎటువంటి శక్తి కూడా తాకలేదు. మీరు భంగిపడకండి. జాగ్రత్తగా ఇక్కడ చూస్తూ ఊరి పెద్దలను గమనిస్తూ ఉండండి అని ఈ మాంత్రికుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరే అని చెప్పాడు. ఇంతలో మాంత్రికుడు ఊరి పెద్దతో, ఊరి పెద్దగారు, మీరు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి. ఏ అమ్మాయి అయితే గేదెలను తీసుకొని వచ్చి ఇక్కడ ఇబ్బంది పడుతుందో ఆ అమ్మాయితో పాటు నేరుగా ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పండి. త్వరగా సూర్యోదయం కాకముందే ఆమెను ఇక్కడ తీసుకొని వచ్చి ఆ గేదెలను కూడా ఇక్కడ ప్రవేశపెట్టాలి. త్వరగా వెళ్ళండి అని ఆ మాంత్రికుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరేని చెప్పి నేరుగా ఆ అమ్మాయి ఇంటి వద్దకు వచ్చాడు. అరే అమ్మా, నీతో ఒక సహాయం కావాలి. నిన్ను ఒక మాంత్రికుడు నేరుగా వారు 3 మధ్యలోకి తీసుకుని రమ్మని చెప్పాడు. అతను నేను చాలా దూరం వెళ్ళి తీసుకొని వచ్చాను. అతను నాకు ఎప్పటి నుంచో తెలుసు. అతను నిజంగా చాలా శక్తివంతుడు, మహిమలో ఉన్నవాడు. ఖచ్చితంగా మన ఊరికి సహాయం చేస్తాడు. నీకు జరుగుతున్న ఈ అన్యాయం కూడా తను ఖచ్చితంగా తెలుసుకొని ఊరికి మంచి చేస్తాడు. ఒక్కసారి నువ్వు నాతో రావాల్సి ఉంటుంది. వస్తావమ్మా అని ఊరి పెద్ద ఆ అమ్మాయిని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ అమ్మాయి సరేని చెప్పి నేరుగా ఊరి పెద్దతో పాటు నేరుగా ఊరి నడి మధ్యలోనికి తన గీదెలను తీసుకొని వచ్చింది. యథావిధిగా ఆ గీదెలన్నీ ఒక్కసారిగా తన ఒంటిలో ఉన్న పాలన మొత్తాన్ని నేలపాలు చేశాయి. అది ఎంతా చూస్తూ ఈ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, అర్థమవుతుంది. ఇక్కడ భయంకరమైన శక్తి కలిగిన ఏదో ఒక పరికరమో అవయవశేషాలో ఏదో ఉంది. అది బయటకు తీయాలన్నా, వాటితో నేను మాట్లాడాలన్నా ముందుగా నేను నా ప్రాణాలు విడవాలి. ఊరి పెద్దగారు, నేను చెప్పిన విధంగా చేయండి. నేను మీకు ఒక మంత్ర ఖడ్గాన్ని ఇస్తాను. ఆ మంత్ర ఖడ్గంతో నన్ను తలపై 3 సార్లు కొట్టండి. 3వసారికి నేను మరణిస్తాను. నా ఆత్మ నేరుగా ఈ భూభాగంలోనికి ప్రవేశించి ఇక్కడ దాగి ఉన్న ఆ శక్తివంతమైన ప్రేతాత్మలతో మాట్లాడి తిరిగి మరలా నేను బ్రతుకుతాను. ఈ ఒక్క సహాయం నాకు చేసి పెట్టండి, లేకపోతే ఊరు చాలా పెద్ద ప్రమాదంలో పడుతుంది అని ఈ మాంత్రికుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఇలా అంటూ ఉన్నాడు, అని అదేంటి మంత్రి గారు, మిమ్మల్ని నా చేతులతో నరకమంటారా? ఇది నా వల్ల కాదు. ఊరు బాగు కోసం తీసుకుని వచ్చి మీ ప్రాణాలు మా ఊరికి బలి ఇవ్వమంటారా? నేను చేయలేను మంత్రి గారు, నన్ను క్షమించండి. ఊరి పెద్దగారు, నేను తిరిగి మరలా నేను ప్రాణాలతో తిరిగి వస్తాను. నాపై నమ్మకం ఉంచండి. త్వరగా నేను చెప్పిన విధంగా చేయండి. ఇదిగో మంత్ర ఖడ్గం. ఈ మంత్ర ఖడ్గంతో నన్ను 3 సార్లు నా తలపై కొట్టండి అని ఈ మాంత్రికుడు ఊరి పెద్దకు ఒక మహిమ కలిగిన ఖడ్గాన్ని ఇచ్చాడు. ఊరి పెద్ద మాంత్రికుడు చెప్పిన విధంగానే చాలా భయపడుతూనే ఆ మాంత్రికుడు యొక్క శిరస్సుపై 3 సార్లు గట్టిగా కొట్టాడు. మరుక్షణమే ఆ మాంత్రికుడు అక్కడికక్కడే ముండం నుంచి శిరస్సు వేరై మరణించాడు. అది ఎంతా చూస్తూ ఊరి పెద్ద చాలా భయపడ్డాడు. ఈ మాంత్రికుడి యొక్క ఆత్మ నేరుగా గాల్లో ఎగురుకుంటూ ఒక్కసారిగా భూమిలోనికి ప్రవేశించింది. భూమి అంతర్భాగంలో భూగర్భ భాగంలో ఉన్న ఈ మంత్రాలవ శిల్పాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఈ యొక్క మాంత్రికుడు. మంత్రాలవ యొక్క శిల్పాన్ని చూసి ఇలా అంటూ ఉన్నాడు, మాత, మంత్రాలవ, మహాశక్తివంతురాలైన నిన్ను ఇలా శిల్పంలా మార్చింది ఎవరు? జగత్ సృష్టిని నీ యొక్క మంత్రశక్తితో బంధించగల నువ్వు ఇలా ఒక మంత్రగాడి మంత్రానికి బందీ అయ్యావా? ఇది ఎంత నాకు అర్థం కావటం లేదు. మంత్రాలవ్వ, చెప్పు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నిన్ను ఎవరు ఇలా శిల్పంలా మార్చారు? చెప్పు మంత్రాలవ్వ. నా ప్రాణాలను తెగించినా సరే వాడితో పోరాడి నిన్ను విడుదల చేసుకుంటాను మంత్రాలవ్వ. దయచేసి నాతో మాట్లాడు అని ఈ మంత్రగాడు ఆత్మ నేరుగా మంత్రాలతో మాట్లాడుతూ ఉంది. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మంత్రాలవ
కంగారు పడవద్దు. ఇది అంతటికీ ఒక పరిష్కారం ఉంది. ఇంతకాల భూగర్భంలో నేను బందీగా ఉన్నా నా శిష్యులు ఎవ్వరూ రావద్దుకు రాలేదంటే దానికి భయంకరమైన ప్రయత్నం ఏదో చేసే ఉంటాడు ఆ మాంత్రికుడు. ముందుగా నా శిష్యుల్ని విడిపించు. తరువాత నా యొక్క ఈ శాపకం నుంచి ఎలా బయటికి రావాలో వివరంగా నీకు చెబుతాను. ఇంతలో నువ్వు మాత్రం నా శిష్యుని విడిపించి నా వద్దకు తీసుకుని రావలేను. ఈ ఒక్క సహాయం చేయు. ఖచ్చితంగా ఆ మాంత్రికుని మట్టి కరిపిస్తాను ఈ మంత్రాల దండంతో. వెళ్ళు నాయనా, వెళ్ళు, త్వరగా వెళ్ళు, మా శిష్యుల్ని విడిపించుకురా అని మంత్రాల శిల్పరూపంలో నేరుగా ఈ మాంత్రుడికి సందేహం ఇచ్చింది. మునుపటి భాగంలో ఈ మాంత్రికుడు ఊరి పెద్ద సహాయంతో నేరుగా గ్రామంలోనికి ప్రవేశించిన వెంటనే ఊరి నడుమధ్యలో ఏ ప్రదేశంలో అయితే ఆ జీవులన్నీ ఒక్కసారిగా నిల్చుని ఉంటున్నాయో ఆ ప్రదేశంలో భయంకరమైన ప్రేతాత్మ ఉద్యమం జరిపాడు. అంతేకాదు ఊరి పెద్ద సహాయంతో తన శిరస్సు భాగాన్ని తెగనరికి ఆత్మరూపంలో ఆ భూగర్భంలోనికి ప్రవేశించాడు. ప్రవేశించిన మరుక్షణమే మంత్రాల శిల్పాన్ని చూసి ఈ యొక్క మాంత్రికుడు ఆశ్చర్యపోయి ఆత్మరూపంలో ఆ మంత్రలవతో మాట్లాడాడు. మంత్రలవ నేరుగా తన శిష్యులందరినీ విడిపించుకురమ్మని చెప్పింది ఈ యొక్క మంత్రలవ. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మాంత్రికుడు సరైన చెప్పి తిరిగి మరలా నేరుగా తన ఆత్మను తన దేహంలోనికి ప్రవేశించుకున్నాడు. తెగిబడ్డ శిరస్సు కాస్త తిరిగి మరలా తన దేహానికి ఎత్తుక్కుంది. అది అంతా చూసి ఊరికతో పాటు ఆ అమ్మాయి కూడా ఆశ్చర్యపోయారు. అది అయ్యా, నీకు నిజంగా చాలా శక్తులు ఉన్నాయి. చనిపోయిన మీరు మరలా తిరిగి బతికారు. అయ్యా, ఇప్పుడు మీపై నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది. మా ఊరికి పరిష్కారం మీరే చేస్తారయ్యా. అయ్యా, మాకు సహాయం చేయండి అని ఊరి పెద్ద ఆ మాంత్రికుని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. మానవ, ఇప్పుడు నీకు సహాయం చేయవలసింది నేను కాదు, మంత్రాల శిష్యులు. మంత్రాల పని ఇప్పుడు ఒక భయంకరమైన మాంత్రికుల శక్తితో శిల్పంలా మార్చి భూగర్భ భాగంలో బందీగా ఉంచాడు. మంత్రాలవని శిల్పరూపంలోంచి తిరిగి మరలా మానవ రూపంలో తీసుకురావడానికి మన శక్తి సాధ్యం కాదు. మంత్రాలవ శక్తిలో తెలిసిన ఆ యొక్క మంత్రాలవ శిష్యుల వల్ల మాత్రమే మంత్రాలవని తిరిగి బ్రతికించుకోగలం. త్వరగా పద, వెళ్దాం. మంత్రాలవ శిష్యులు ఎక్కడ దాగి ఉన్నారో ఆ చోటుని వెతకాలి. అదంటే వెళ్దాం అని ఈ యొక్క మాంత్రికుడు మంత్రదండంతో మంత్రాలు చదవగా ఎదురుగా ఒక గాల్లో ఎగిరే వస్త్రం ఒకటి ప్రత్యక్షమైంది. ఆ వస్త్రంపై నిలుచని ఈ మాంత్రికుడితో పాటు ఊరు పెద్ద, అదే విధంగా ఆ అమ్మాయి కూడా ఎగురుకుంటూ ఆకాశ వీధుల్లో వెళ్తూ ఉన్నారు. కొద్ది సమయానికి ఒక గుడ్ల గోప నేరుగా వీళ్ళతో మాట్లాడుతూ ఉంది. ఎవరైనా కాపాడండి, నా భర్తను ఎవరైనా కాపాడండి, నాకు సహాయం చేయండి, మా భర్తను విడిపించండి అని ఆ గుడ్ల గోప చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మాంత్రికుడితో పాటు ఆ ఊరి పెద్ద, ఆ అమ్మాయి కూడా నేరుగా ఆకాశ వీధిలో అలా ఒక్కసారిగా ఆగిపోయారు. అది చూసి ఈ యొక్క గుడ్ల గోప ఇలా అంటూ ఉంది. అరే, నా మాటలు మీకు వినిపించాయా? నాకు సహాయం చేయండి, దయచేసి నాకు సహాయం చేయండి. నా భర్తను ఒక మాంత్రికుడు బంధించి వెళ్ళిపోయాడు. అంతేకాదు నా భర్తతో పాటు మంత్రాలవ శిష్యులు కూడా ఒక మాంత్రుడు బంధించి తీసుకుని వెళ్ళిపోయాడు. దయచేసి నా భర్తను ఆ శిష్యుల్ని కాపాడండి. మంత్రాలవ కూడా ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉంది అని ఆ గుడ్ల గోప నేరుగా ఈ యొక్క మాంత్రికుడితో పాటు ఊరి పెద్దతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ యొక్క మాంత్రికుడు జిమ్మంటూ ఉన్నాడు. అరే మిత్రమా,
తప్పకుండా మీకు సహాయం చేస్తాం. మీ భర్తతో పాటు ఆ మంత్రాల శిష్యులను కూడా ఆ మాంత్రికుడు ఏ విధంగా తీసుకుని వెళ్ళాడు, ఏ భూగర్భంలో దాచిపెట్టాడు, ఎక్కడో నువ్వు చెప్పగలవా? ఖచ్చితంగా నువ్వు చెప్పితే నేను ఖచ్చితంగా సహాయం చేయగలను అని ఆ మాంత్రికుడు ఆ పక్షితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ పక్షి ఇలా అంటూ ఉంది, అయ్యా, ఆ మంత్రగాడు ఇప్పుడు మంత్రాల రూపంలో ఉన్నాడు. అందుకని నా భర్తతో పాటు మంత్రాల శిష్యులు కూడా అందరూ మోసపోయారు. ఎలాగైనా సరే ఆ మాంత్రికుని సంహరించాలి. ఇప్పుడు నా భర్తతో పాటు మంత్రాల శిష్యులందరూ కూడా ఒక భయంకరమైన రాక్షసు దగ్గర బందీగా పడి ఉన్నారు. అది కూడా ఈ మార్గంలోనే ముందుని చెప్పాడు. ఈ మార్గంలో తీసుకుని వెళ్ళాను కూడా. నేను కళ్ళారా చూశాను. నాతో వస్తే మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఈ బయటికి తీసుకుని వెళ్ళండి. ఆ మంత్రగత్తతో పాటు ఆ భయంకరమైన పిశాచిని పూర్తిగా నాశనం చేసేయండి అని ఆ గుడ్లగూబ గట్టిగా అర్చి చెబుతుంది. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రగాడితో పాటు ఊరి పెద్ద కూడా సరే అని చెప్పి ఆకాశ వీధుల్లో ఆ పిశాచి వెళ్ళిన మార్గం గుండా వెళ్తూ ఉన్నారు. ఈ మంత్రాల రూపంలో ఉన్న ఈ మంత్రగాడు నేరుగా గ్రామంలోనికి ప్రవేశించి ఊరి ప్రజలందరితో ఇలా అంటూ ఉన్నాడు, అరే ప్రజలారా, మీ ఊరికి ఏదో పిశాచి ప్రళయం ప్రారంభమవుతుంది. అందుకనే మీరందరూ ఒక భయంకరమైన యజ్ఞం ఒకటి జరిపించాలి. అది ఏంటో చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈ రోజు రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి గ్రామ ప్రజలందరూ ఊరికి అభిముఖంగా ఉన్న ఆ రక్త సముద్రంలో స్నానం చేసి ఈ రక్తపు చుక్కలను కార్చుకుంటూ ఊరు అంతా చల్లుకుంటూ నేరుగా ఊరిన మధ్యలోకి రావాలి. తరువాత ఒక్కొక్కరిగా వచ్చి ఈ చెట్టు చాటును వచ్చి నిలిచిన వాళ్ళు. ఆ తరువాత ఈ ఊరికి పెట్టిన పీడ పూర్తిగా పోతుంది. నేను చెప్పినట్లుగా చెయ్యండి. మంత్రాలపై నమ్మకం ఉంటే అందరూ చెయ్యండి అని ఈ మంత్రాల రూపంలో ఉన్న ఆ మాంత్రికుడు ఊరి ప్రజలందరితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊర్లో పిల్లలు కొంతమంది ఇలా అంటూ ఉన్నారు, అరే అదేంటి మంత్రాలవ్వా, ఊరో బాగుపడడానికి మా రక్తంతో ఏంటి సంబంధం? పైగా ఒక్కొక్కరిగా చెట్టు చాటుకి రమ్మంటున్నావు. ఏదో భయంగా ఉంది మంత్రాలవ్వా. మా ఊరికి ఏదైనా నిజంగా పెద్ద సమస్య వచ్చిందా ఏంటి? నాకేమీ అర్థం కావటం లేదు అని ఊళ్ళో ప్రజలందరూ మంత్రాలను అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, అవుట్రా సుంఠ, మంత్రాలవ్వని ప్రశ్నిస్తున్నావా నువ్వు? మంత్రాలవ్వ ఎన్నో వందల సంవత్సరాల నుంచి మీ ఊరికి ఉపకారం చేస్తూ ఉంది. అటువంటిది ఈ మంత్రాలవ్వ చెప్పింది వినకుండా పోతున్నావా? ఎప్పుడైనా భస్మశక్తితో నేను పూర్తిగా నాశనం చేస్తాను. ఓం ప్రీ మంత్రశక్తి రూపిణి, ఓం ప్రీ మాయాశక్తి రూపిణి అని మంత్రాలు చదవగా ఆ వ్యక్తి అక్కడికక్కడే వీరులా మారిపోయాడు. అది అంతా చూసి గ్రామ ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ మంత్రాలవ్వ చూసి ఇలా అంటూ ఉన్నారు, అరే మంత్రాలవ్వ, ఏమిటి ఈ కోపం? ఎంత కోపావేశంలో మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. ఊరి ప్రజలను కాపాడే మీరు ఇలా ఊరి ప్రజలను నాశనం చేస్తారా? మంత్రాలవ్వ శాంతించండి. తప్పకుండా మీరు చెప్పిన విధంగానే అన్ని కార్యక్రమాలు చేస్తాం. మా రక్తం చల్లుకుంటూ గ్రామం అంతా తిరుగుతాం. అవ్వా దయచేసి ఈ ప్రజలు ఏమీ చేయకండి అని ఆ గ్రామ ప్రజలందరూ ఈ యొక్క మంత్రాలతో చెబుతూ ఉన్నారు. జీవుల ఉండగా ఈ యొక్క భయంకరమైన పిశాచి కొట్టువేలతో పాటు ఆ యొక్క ఎగిరే పక్షిని అదే విధంగా ఆ గొడ్ల గుడ్డను తీసుకుని వచ్చి నేరుగా ఒక భయంకరమైన పర్వతం ముందు వాళ్ళ అందరినీ బందీగా ఉంచి ఆ పర్వతంపై నుంచొని ఈ యొక్క పిశాచి గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది, రక్తపు మాంసాలు నా కళ్ళ ముందు ఎదుటి ఉన్నా సరే తినకుండా ఉంటున్నాను అంటే కారణం ఆ గురువు ఇచ్చిన ఒక్క మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. లేకపోతే మీ అందరినీ ఒకేసారి నములు మింగి చంపగలను. ఈ యొక్క భౌతిక పిశాచి ప్రేతాత్మ శక్తి ముందు మీరు అందరూ అల్పులు. మీ మంత్రాలపని కూడా సర్వనాశనం చేసే శక్తి ఇప్పుడు మా మంత్రగాడికి ఉంది. మీ మంత్రాలవ్వ ఒక అప్పుడు నన్ను నాశనం చేసి బందీగా మార్చింది. ఈ మంత్రగాడి నన్ను తన శక్తితో విదిలించి నన్ను తిరిగి మళ్ళా సజీవంగా మార్చాడు. ఇక
నా శక్తి ముందు మీ మంత్రాలవ కూడా తునాతునికలైపోతుంది అని గట్టిగా నవ్వుతూ ఉంది ఆ పిశాచి. ఆ మాటలు విన్న ఈ యొక్క పుట్టుగోలు రెండు జిల్లుతూ ఉన్నాయి. ఒకే పిశాచి, నీ ఎదుట మేము బందీగా ఉన్నామని నువ్వు చాలా మాట్లాడుతున్నావు. ఒక్కసారి మా బందీకాన విదిలించి చూడు. మా శక్తి ఏంటో రుచి చూపిస్తాం. మా మంత్రాల నీకు కాదు కదా, మా ముందు కూడా నువ్వు నిలిచలేవు. నీ శక్తి మా ముందు గూడింపుతో సమానం. నీవు నీ శక్తితో మమ్మల్ని బంధించావనుకుంటున్నావు, కానీ మంత్రాలయం మీద ఉన్న ఒకే ఒక్క ఆదరణతో మేము బందీగా ఇక్కడ ఉండిపోయాం. లేకపోతే నిన్ను ఇక్కడికిక్కడే బూగులా మార్చగలం. జై మంత్రాలవ్వ, జై హో మంత్రాలవ్వ అని పుట్టుగోలు రెండు ఆ యొక్క ఎదురుగా ఉన్న భయంకరమైన పిశాచితో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఆ పిశాచి కోపావేశంతో రగిలిపోయి గట్టిగా అరుస్తూ ఇలుముతూ ఉంది. ఒసే పెట్టి దెయ్యాలారా, మీరు నన్ను మాటలతో మభ్య పెట్టాలని చూసినా సరే మిమ్మల్ని మాత్రం బందీగా విడిపించే ప్రసక్తి లేదు. ఎప్పటికైనా మీ చావు నా చేతిలోనే. ఇక్కడ మంత్రగాడు గ్రామ ప్రజలందరినీ బలిచ్చిన మరుక్షణమే ఇక్కడ మిమ్మల్ని భయమ్మని ఆదేశించాడు. ఖచ్చితంగా ఈ రోజు రాత్రికి ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ బలిచ్చి మీ రక్త మాంసాలను నేను ఆరోగిస్తాను. ఇది అచండ చండ ప్రచండుడి ఆజ్ఞ అని ఆ దెయ్యం గట్టిగా చెబుతూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా అక్కడికి ఈ మాంత్రికుడితో పాటు ఆ కొబ్బరిగూట కూడా నేరుగా గాల్లో ఎగురుకుంటూ వచ్చారు. వచ్చిన మరుక్షణమే ఆ మంత్రగాడు తన మంత్రశక్తితో నేరుగా అగ్ని ఆ పిశాచిపైకి ఒక్కసారిగా ప్రవేశపెట్టాడు. మరుక్షణమే ఆ పిశాచి అక్కడికక్కడే బూడిదలా మారిపోయింది. మరుక్షణమే ఆ యొక్క మంత్రగాడు ఈ మంత్రాల అనుచరులతో పాటు పొట్టుదోయలను కూడా తీసుకుని నేరుగా గ్రామంలోనికి ప్రవేశించాడు. ఊరు నడిమధ్యలోనికి తీసుకుని వచ్చి ఎక్కడైతే మంత్రాల శిథిలంగా మారిపోయిందో ఆ ప్రదేశానికి తీసుకుని వచ్చాడు. మరుక్షణమే ఆ అనుభవులతో పాటు ఈ మాంత్రికుడు కూడా తన శక్తితో తిని నేలపైకి ప్రవేశపెట్టేసరికి ఈ యొక్క మంత్రాలవ్వ తన శిల్ప రూపంలోంచి నేరుగా తన రూపంలోనికి మారిపోయింది. మరుక్షణమే మంత్రాలవ్వ నేరుగా తన రూపంలోనికి మారి తన అనుచరులను చూసి జులంటూ ఉంది. శిష్యులారా, మీరు చేసిన ఈ సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు మన అందరం శక్తిని ఒక్కసారిగా సంపూర్ణం చేసి ఆ భయంకరమైన మాంత్రికుడిని ఇక్కడికిక్కడే బూడిదలా మార్చాలి. ఈ రోజు రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి ఆ మాంత్రికుడు ఊరి మధ్యలో భయంకరమైన పూజలు చేస్తూ ఉన్నాడు. మరుక్షణమే ఆ పూజ జరిగే సమయంలో మన శక్తిని మొత్తాన్ని ఒకేసారి ఆ మాంత్రికుడిపైకి ప్రవేశింపజేయగా వాడు నాశనమవుతాడు. ఇది తథ్యం. త్వరగా పదండి అని ఆ యొక్క మంత్రాలవ్వ వాళ్ళ అందరితో చెప్పింది. అనుకునే విధంగానే రాత్రి 1 గంట సమయానికి మంత్రాల రూపంలో ఆ మాంత్రికుడు ఊరేడు మధ్యలో నుంచొని భయంకరమైన పూజలు చేస్తూ ఉండగా ఆకాశ వీధిలో ఒక్కసారిగా ఈ మంత్రాలతో పాటు ఈ అనుచరులందరూ నేరుగా ఆ శక్తిని ఆ మాంత్రుడి మీదకి ప్రవేశపెట్టారు. మరుక్షణమే ఆ మాంత్రుడు అక్కడికక్కడే బూడిదలా మారిపోయాడు. మంత్రాలతో పాటు ఈ యొక్క పెట్టు దెయ్యాలు అన్ని చాలా ఆనందించి నేరుగా ఊరి మధ్యలోకి ప్రవేశించాయి. మంత్రాలను చూసి గ్రామ ప్రజలందరూ చాలా ఆశ్చర్యపోయారు. మంత్రాల ఊరి ప్రజలకు జిల్లుంటూ ఉంది. ఊరు ప్రజలారా, ఇక మీ గ్రామం వచ్చిన ఎటువంటి ఆపద లేదు. ఊరు పెద్దగారి సహాయంతో ఈ గ్రామంలోనికి ప్రవేశించిన ఒక భయంకరమైన మంత్రగాన్ని పూర్తిగా నాశనం చేస్తాం. ఇక గ్రామ ప్రజలందరూ హాయిగా నిర్భయంగా జీవించవచ్చు. ఇక ఎటువంటి ఆపద ఈ గ్రామానికి ఉండదు. అందరూ హాయిగా జీవించండి అని మంత్రాలవ్వ గ్రామ ప్రజలందరితో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరు ప్రజలందరూ సరైన చెప్పి ఆ రోజు నుంచి చాలా హాయిగా జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇది ఎంతా చూస్తూ మంత్రాలవ్వ కూడా చాలా సంతోషపడింది. ఇక నేరుగా తన గృహంలోనికి వెళ్లి యజ్ఞ హోమాలు జరిపించుకుంటూ ఊరి ప్రజలను కాపాడుకుంటూ హాయిగా జీవిస్తూ ఉంది మంత్రాలవ్వ కూడా.